మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తుల కార్యం గ్రంథం అంటేనే ఒక చారిత్రాత్మక గ్రంథం. సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘం ఏ విధంగా సువార్తను ప్రపంచానికి అందించిందో, సత్య సువార్త ఏ విధంగా స్ప్రెడ్ అయిందో చాలా క్లియర్గా, ఒక మాటలో చెప్పాలంటే సుస్పష్టంగా అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. సగం చాప్టర్స్ అన్నీ కూడా అపోస్తుల గురించి రాయబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యరకం చేసిన అపోస్తులు, వారి పరిచర్య, వారి మజిలీలు, వారి ప్రయాణాలు, వారి నిర్ణయాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎలా వాడుకున్నాడో హాఫ్ ఆఫ్ ది చాప్టర్స్లో మనం చూస్తాం. అయితే యాక్ట్స్లో ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది చాప్టర్స్ టాక్ అబౌట్ అపోస్టల్ పాల్. పౌలు మహాశయుని యొక్క పరిచర్య గురించి మిగతా సగ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యము గ్రంథకర్త లూకా గారు చాలా చక్కగా ప్రతి మాటను కూడా రికార్డ్ చేశాడు. ఆయన లూకా గారు వాస్తవానికి వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హీ వాజ్ అ ఫిజిషియన్. అయితే దేవుని సేవాభారాన్ని కలిగి ఉండి పౌలు భక్తునితో పాటు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆయన యొక్క సువార్త పరిచర్య విధానాన్ని గ్రంథస్థం చేశాడు. అపోస్తుల కార్యములు అనే టైటిల్ మనం పెట్టుకున్నా, దీనికి పరిశుద్ధాత్మ కార్యాలు అనే టైటిల్ పెట్టగలిగితే చాలా బాగుంటుందని దేవుని సేవకుడు అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అపోస్తులు ఏమన్నా కార్యములు చేశారు అంటే అది ఎవరి ప్రేరేపణ ద్వారా చేశారు? వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా. సంఘం ప్రారంభించబడిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారనే విషయం మీకు తెలుసా? యేసు ప్రభు తిరిగి రాబోయే ఆ సమయం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతోనే ఉన్నారు, సంఘముతో ఉన్నారు. సంఘాన్ని ప్రపంచానికి దేవునికరంగా ఆయన మలుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా స్పష్టంగా యాక్ట్స్లో మనం చూస్తాం. అయితే పౌలు భక్తుడు 3 మిషనరీ జర్నీలు చేశాడు. 4వది కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు, కానీ దేవుడు అనుమతించలేదు. 4వ జర్నీ రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ పౌలు గారు హతసాక్షిగా మారాడు. అయితే పౌలు భక్తుడు చేస్తున్న మిషనరీ జర్నీస్లో, ఆ సువార్త ప్రయాణాల్లో 2వ మిషనరీ జర్నీలో ఆయన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 54 and 55 AD, క్రీస్తు శకం 54-55 సంవత్సర కాలంలో ఈ బెరయ్ అనే ప్రాంతానికి వచ్చాడు పౌలు గారు. ఆయనతో పాటు సైలస్ కూడా ప్రక్కనున్నాడు, శీల అనబడే దైవజనుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా తెస్సలోనిక అనే ప్రాంతం నుండి కొన్ని మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ బెరయ అనే ప్రాంతానికి వచ్చారు. ఈరోజు మనం గ్రీస్ అనే దేశానికి వెళ్తే వీ కెన్ ఫైండ్ దట్ సిటీ. ఆ స్మాల్ టౌన్ ఏదైతే మీరు చూస్తున్నారో అదే బెరయ అనే పట్టణం. అక్కడ పైన మీరు చూస్తున్న పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని బీమా ఆఫ్ అపోస్టల్ పాల్ అంటారు. పౌలు భక్తుడు అక్కడే నిలబడి సువార్త ప్రకటించాడు. ఆయన ఒక పోడియం, ఇప్పుడు నేను ఎలాగైతే ఒక పోడియం వాడుతున్నానో అలాంటి పోడియం దగ్గర నిలబడి పౌలు భక్తుడు యేసు ప్రభు సువార్త ప్రకటించి దాన్ని బీమా ఆఫ్ అపోస్టల్ పాల్ అని పిలుస్తారు. ఈ బెరయ్ అనే పట్టణము తెస్సలోనిక అనే ప్రాంతం నుండి మనం ప్రయాణం చేసుకువెళ్తుంటే ఒక 50 మైళ్ళు అంటే 75 కిలోమీటర్లు వేసుకోండి. ఈ 75 కిలోమీటర్స్లో ఈ బెరయ్ అనే ఈ పట్టణం ఉంది. ఆ కాలంలో ఇక్కడ చాలామంది గనులైన వారు ఉండేవారట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక సిటీని మనం తీసుకుంటే అందులో కొన్ని ఏరియాలు ఉంటాయి. ఇది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా అండి, ఇది కొంచెం బాగా లేబర్ ఉండే ఏరియా అండి, ఇక్కడ బాగా హైఫై పీపుల్ ఉంటారండి, హై ప్రొఫైల్ పీపుల్ అందరూ కూడా ఈ ఏరియాలో ఉంటారని చెప్పి ప్రతి ఏరియాలో కూడా అలాంటి వ్యత్యాసాలు కనబడుతుంటాయి కదా. పూర్వ దినాల్లో బెరయ్ అనే ప్రాంతంలో అంటే చాలామంది గనులైన వారు ఉండేవారట. బహుశా వారు తమకున్న జ్ఞానాన్ని బట్టి గనులుగా పిలువబడ్డారో, లేదా వారికున్న వ్యాపారాలను బట్టి గనులుగా పిలువబడ్డారో, లేదా వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి గనులుగా పిలువబడ్డారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు చాలా హై ప్రొఫైల్ పీపుల్గా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే పౌలు మహాశయుడు రాత్రి వేళ బెరయ పట్టణాన్ని ఆయన విజిట్ చేశాడు. బెరయ్ అనే పట్టణం ఇప్పుడు గ్రీసు అనే దేశంలో ఉంది. వాస్తవానికి నేను యూరప్ ఆ ప్రయాణాలన్నీ కూడా చేస్తున్నప్పుడు నార్త్ మాసిడోనియా అనే ప్రాంతం ఉంటుంది, అదొక సెపరేట్ కంట్రీ. దాని క్రింద గ్రీస్ అనే ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఈ తెస్సలోనికకి 50 మైళ్ళ దూరం ప్రయాణం చేసి బెరయ మనం వెళ్తే అది గ్రీసు ప్రాంతంలో ఉన్న ఒక పట్టణంగా ఈనాడు పిలువబడుతుంది. ఇప్పుడు దాన్ని బెరయ అని పిలవట్లేదు, కానీ వెరియా అని పిలుస్తున్నారు. ఆ పట్టణానికి చిన్న మార్పు చేసి పేర్లు కొన్నిసార్లు ప్రభుత్వాలు మారినప్పుడు, అధికారాలు మారినప్పుడు, రాజ్యాలు మారినప్పుడు పేర్లు మారుస్తూ ఉంటారు కదా. అలాగే బెరయ అనే ప్రాంతాన్ని ఇప్పుడు వెరియా అనే మాటతో పిలుస్తున్నారు. ఎప్పటికీ కూడా బిబ్లికల్ హిస్టరీ అంతా కూడా అక్కడ ప్రిజర్వ్ చేయబడి చాలామంది ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. బెరయలో ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఒకటి ఉంది, వరల్డ్ ఫేమస్ మ్యూజియం. చాలామంది అక్కడికి వెళ్ళి గ్రీక్ హిస్టరీ కానీ లేదా బైబిల్కి సంబంధించిన హిస్టరీ కానీ అక్కడ తెలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఎంతకు మించి డీటెయిల్గా చెప్పాలన్న ఉద్దేశం కాదు. అయితే గమనించండి ప్రియులారా, పౌలు మరియు శీల రాత్రి వేళ
లుక్ ఇన్ టు దట్ వర్డ్స్. మనం చదువుకున్న వాక్య భాగంలో వారు ఎప్పుడు వెళ్ళారట ఆ ప్రాంతానికి? రాత్రి వేళ వెళ్ళారు. అంటే బహుశా చీకటి పడిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా పౌలు గారు మరియు సైలస్ వచ్చారని చెప్పి వారు దేవుని వాక్యాన్ని వినడానికి గబగబా పరిగెత్తుకుని వచ్చారు. దట్ వాజ్ అన్ అన్యూజువల్ టైం. ఇప్పుడంటే చరిత్ర మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం మారింది కాబట్టి మనం పడుకునే వేళల్లో మార్పులు వచ్చాయి. చెప్పండి, ఎవరైనా నిద్రకి ఉపక్రమించాలంటే ఎన్ని గంటలకి? మినిమం 10 గంటల వరకైనా మెలుకుంటున్నారు కదా చాలామంది ఈ రోజుల్లో. చిన్న పిల్లలు కూడా 10, 10:30, 11 గంటల దాకా పడుకోవట్లేదు. కానీ పూర్వదిన అలా కాదు కదా. చీకట పడగానే ఇంక పడుకోవడమే. ఇంకా పగలున్నంత వరకు పని చేసేవారు. రాత్రి వేళ దీపాలు వెలిగించుకుని కొద్ది భోజనం చేసి వెంటనే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. త్వరగా పడుకునేవారు, త్వరగా లేచేవారు. ఇప్పుడు విధానాలు మారాయి. టెక్నాలజీ వచ్చింది, లైట్లు వచ్చినాయి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కాబట్టి మానవుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి 10, 11, 10:30 ఆ టైం పడుకోవడం, 5:30, 6:30. ఇంకొంతమంది కొంచెం అధిక నిద్రాసక్తులు ఎవరైనా ఉంటే 8:30, 9:30, 10:30కి లేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఆ దినాల్లో రాత్రి వేళ అనగానే ఇంకా సంచారం ఉండేది కాదు, ప్రజలు తిరిగేవారు కాదు, ప్రయాణాలు ఉండేవి కాదు. గుర్రపు రథాలన్నీ కూడా ఎక్కడైతే అక్కడ నిలుపు చేసేసావు. రాత్రిలో ప్రయాణాలు అంత ఒక మాటలో క్షేమకరమైన ప్రయాణాలు కాదు. బట్ స్టిల్ పాల్ అండ్ సైలస్ దే వెంట్ టు దట్ ప్లేస్ ఇన్ ద నైట్ టైం. వారు రాగానే వీరి దగ్గర ఏదో ఉంది, దేవుని వాక్యాన్ని వీరు కలిగి ఉన్నారు. పౌలు మహాశయుడు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. వీ హ్యావ్ టు హీడ్ హిమ్, వీ హ్యావ్ టు లిసన్ టు హిమ్ అని అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి దేవుని వాక్యమును విన్నారని బైబిల్లో అక్కడ రాయబడింది. ప్రియులారా గమనించండి, ఈ రోజున బెరయ అనే సంఘము, దేవుని బిడలు ప్రతి ఒక్కరూ కూడా బెరయ సంఘాన్ని గురించిన వివరాలు తెలుసుకుంటే నాకు ఇలా అనిపిస్తూ ఉంది, నేటి సంఘాలన్నింటికీ కూడా బెరయ సంఘము ఒక మాదిరి కలిగిన సంఘంగా కనబడుతుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దట్ వాజ్ అన్ ఎగ్జాంపులరీ చర్చ్ ఫర్ సో కాల్డ్ చర్చ్ టుడే. ఈరోజు మనం సంఘాలుగా పిలుచుకుంటున్న ప్రతి సంఘానికి కూడా బెరయ సంఘం ఒక మాదిరిగా ఉంది. బెరయ అనే మాట బైబిల్లో 3 సార్లు కనబడుతుంది మనకు, ఓన్లీ 3 times. 3 సార్లు. యాక్ట్ చాప్టర్ 17లో 2 సార్లు, యాక్ట్ చాప్టర్ 20లో ఒక్కసారి కనబడుతుంది. 3 సార్లు బెరయ అనే ఆ మాట బైబిల్లో కనబడద్దు. కానీ ఈ సంఘం మనకు నేర్పించే విషయాలు, అక్కడున్న దేవుని ప్రజలు ఈ ప్రస్తుత తరానికి, ఈ నవీన యుగంలో ఉన్న సంఘానికి వారు ఇస్తున్న సవాళ్ళు ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున సంఘాల్లో గలిబిలి ఉంది, క్రైస్తవ్యంలో గలిబిలి పెరుగుతుంది. కొంతమంది అన్యులైన వారు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక విధంగా సమాధానాలు చెప్పడం, ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేయడం. ఏది చేయాలో ఏది చేయకూడదో, వాక్యం ఏం చెబుతుందో, లేఖనానుసారంగా ఏముందో అది కాదు ప్రాముఖ్యంగానే మనుషుల ఒపీనియన్లు, మనుషులకు ఆలోచనలు, నాకు ఇలా అనిపిస్తుందండి, నాకు ఇలా అనిపిస్తుందని చెప్పేసి అవే గొప్ప విషయాలుగా ప్రపంచానికి అందిస్తున్న తరాల్లో బెరయ సంఘం మనకు నేర్పిస్తున్న పాఠం ఈరోజు మనం ఆలోచించేద్దాం. బట్ బిఫోర్ దట్, వాట్ ఈజ్ చర్చ్? దానికి ముందు అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటండి? క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కదండి అనుకుంటారు చాలామంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ లోకల్ చర్చ్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేది ఒక సంఘమే. అయితే అసలైన సంఘం ఏంటి అంటే, దేవుని దృష్టిలో సంఘం ఏంటి అంటే, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సమూహము. ఇట్స్ ఎ కాంగ్రిగేషన్. It's an assembly that was washed and cleansed by the blood of Jesus. యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారందరూ కూడా క్రీస్తు ప్రభు అనబడే ఆయన శరీరములో మనందరం సభ్యులమై ఉన్నాం, మనందరం అవయవములమై ఉన్నాం. We are the parts of the body of Christ. యేసు క్రీస్తు ప్రభు మనకు శిరస్సు అయి ఉంటే మనందరం ఆయన దేహంలో అవయవాలుగా మనం ఉన్నాం. సంఘం అంటే అదే. దట్స్ అ పిక్చర్ ఆఫ్ ద చర్చ్. అయితే ఈ సంఘానికి దేవుడు నియమించిన పద్ధతులు ఏంటి? ఎలా పడితే అలా వెళ్ళిపోదామా? ఎలా పడితే అలా మాట్లాడదామా? ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుందామా? లేదా లేఖనం ఏం చెబుతుంది, దేవుని వాక్యం ఏం చెబుతుందో పరిశీలన చేస్తే ఈరోజు బెరయ సంఘం నుండి నేను కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఈ సంఘములో నేను గమనించిన 4 శ్రేష్టమైన విషయాలు సమయానుకూలంగా నేను వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, బెరయ సంఘము నుండి నేటి సంఘాలు ఇంక్లూడింగ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి మాట, బెరయ సంఘము దేవుని వాక్యమును ఏం చేశారు? వాళ్ళు అంగీకరించారు అని అక్కడ రాయబడింది. చెప్పండి, అందరూ చదవండి. బెరయ సంఘము ఆసక్తితో, అక్కడ ఉన్న మాట చదవండి, ఆసక్తితో దేవుని వాక్యమును ఏం చేశారు? వాళ్ళు విన్నారనుందా? చదివారనుందా? ఏం చేశారట? వాళ్ళు అంగీకరించారు. ఇంగ్లీష్లో ఉంటుంది, దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రస్తుత ప్రపంచంలో దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు.
రేడియోలో వింటున్నారు, టీవీల్లో వింటున్నారు, సోషల్ మీడియాలో వింటున్నారు, వ్యక్తిగత కౌన్సిలింగ్లో వింటున్నారు, సువార్త సభల్లో వింటున్నారు, స్వస్థ సభల్లో వింటున్నారు. రకరకాల ప్రాంతాల్లో దేవుని వాక్యం వినేవాళ్ళు చాలా చాలా చాలామంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు విషయం తెలుసా, మనకన్నా ఆసక్తిగా దేవుని వాక్యం చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నాస్తికులు చూడండి, బైబిల్ విమర్శించాలని విపరీతంగా బైబిల్ చదువుతారు. మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలుసు బైబిల్లో. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్లో తప్పులు పట్టాలని క్షుణ్ణంగా బైబిల్ చదివేస్తున్నారు. వాళ్ళు కదుపుతుంటే బోల్డ్ రెఫరెన్స్లు చెప్తున్నారు వాళ్ళు కూడా. దేవుడి వాక్యాన్ని చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది అంగీకరిస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ us are receiving God's word and putting it into practice? అనుదిన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రభువు కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, సత్యం కోసం జీవించాల్సి వచ్చినప్పుడు, విశ్వాసంలో బలపడాలనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎంతగా అంగీకరిస్తున్నారో ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఒక కఠినమైన రాయి వలె ఉండడానికి వీల్లేదు. ఒక రాయిని తీసుకెళ్ళి నీటిలో వేయండి, ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అది అలాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. అయితే ఒక స్పాంజ్ మీరు తీసుకుని వెళ్ళి, ఒక స్పంజిని మీరు తీసుకుని వెళ్ళి నీటిలో వేస్తే ఆ స్పాంజ్ వాటర్ని ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, వాటర్ని స్వీకరిస్తూ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు అలా జరిగిందంటే దాని స్వభావం అది. చాలాసార్లు మనం కూడా దేవుని మందిరాలకు వచ్చి రాళ్ల వలె కూర్చుంటాం. మనం we sit in the pews of the church like stones and rocks. We are not allowing the word of God to correct us. దేవుని వాక్యం మనల్ని సరిచేయాలని కానీ, దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహించాలని కానీ, దేవుని వాక్యం మనల్ని నిరాశ నుండి నిరీక్షణలో నడిపిస్తుందనే అవగాహన లేక రాళ్ల వలె దేవుని మందిరంలో కూర్చుని ఏదో ఆచారంగా వచ్చామో లేదా, ఆదివారం కదా, వెళ్ళకపోతే మా పక్కింటి వాళ్ళు అడుగుతాను, ఏమంటే ఈరోజు ఆదివారం కదా మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారండి. వాళ్ళ బాధపడలేక ఎక్కడికి వస్తాను? నేను దేవుని మందిరానికి వస్తున్నానండి. ఒకవేళ ఆదివారం రాకపోతే దేవుడు నరకంలో వేసేస్తాడేమో భయం వేసి వస్తానండి. అది కనుక లేకపోతే నేను రాబోదునండి అసలు. వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని సంఘానికి రావడానికి నీకున్న మోటివేషన్ ఏంటి? ప్రభువా నువ్వు నాతో మాట్లాడాయా, నా సిచ్యువేషన్, నా పరిస్థితి, నా సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, లార్డ్ స్పీక్ ఇన్ టు మై సిచ్యువేషన్ టుడే. ఐ వాంట్ టు హియర్ యూ, ఐ వాంట్ టు రిసీవ్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని నేను స్వీకరించడానికి వచ్చాను ప్రభువా అని దేవుని సంధికి వాక్యం మీద ఆసక్తితో వస్తున్నావా? అంగీకరించాడు దేవుని వాక్యాన్ని. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఒకసారి ఇలాగ ఆయన పరలోక రాజ్య సంగతులు చెబుతూ ఉన్నప్పుడు చాలామంది మీకులాగానే వచ్చారు. ఆయన దేవుని మాటలు చెబుతుంటే సడన్గా ఒక ఆమె లేచి గట్టిగా మాట్లాడుతుంది. ఇలా షీ వాస్ షౌటింగ్ అని బైబిల్లో రాయబడింది. ఆమె బిగ్గరగా కేకలు వేసిందట, అందరికీ వినబడేలా మాట్లాడింది. ఏమందంటే, లార్డ్ లార్డ్ బ్లెస్డ్ ఈస్ ద వూమ్ దట్ బోర్ యూ. యేసయ్యా నీకు జన్మనిచ్చిన ఆ గర్భము ధన్యమైనది అన్నది. దట్స్ ఇన్ఫ్యాక్ట్ ట్రూ. అది నిజమే కదా, వాస్తవమే కదా. బహుశా మరియమ్మ గారి మీద విపరీతమైన అభిమానం ఉందేమో ఆమెకి. అందును బట్టి యేసుప్రభువు వారికి ఒకసారి జ్ఞాపకం చేస్తుంది, నిన్ను కనిన గర్భం చాలా ధన్యమైందని. చూడండి, ఎవరైనా పిల్లల ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు వచ్చి మీ గర్భం ధన్యమైందని అంటారు కదా. మీ గర్భం ధన్యమైందండి అని అర్థం ఏంటి? ఆ పిల్లల ప్రయోజకులైనప్పుడు, వారు సమాజానికి దీవెనకరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి వచ్చే ఆ ట్రిబ్యూట్, లేకపోతే వాళ్ళకి ఇచ్చే గౌరవం. యేసు ప్రభువును కూడా అలాగంది, అయ్యా నిన్ను కనిన గర్భం ధన్యమైందంటే యేసు ప్రభు వారు వెంటనే, అమ్మ మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. గాడ్ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అమ్మ నీకు విషయం చెప్పాలి ఇక్కడే. అదేంటో తెలుసా? నన్ను కనిన గర్భము కన్నా గొప్పవారు భూమి మీద ఉన్నారు. అవునా ప్రభువా? మరియమ్మ గారి కన్నా గొప్పవారు ఎవరయ్యా? నీకు జన్మనిచ్చిన కన్య అయిన మరియ కన్నా గొప్పవాళ్ళు ఎవరు నాయన? అంటే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా వాక్యమును విని దాన్ని గైకొనువారు మరి ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యానికి స్పందించే వారికి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఘనత ఏంటో తెలుసా? నా వాక్యము నేను దాన్ని గైకొనువారు మరి ధన్యులు. ఎంత చక్కని అభినందన ఇది. వాక్యాన్ని గైకొనే వారికి దేవుని దృష్టిలో ఉన్న స్థానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. యూ హ్యావ్ బీన్ హియరింగ్ గాడ్స్ వర్డ్ ఫర్ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, అనేక రోజుల నుంచి బహుశా దేవుని వాక్యం వింటున్నావు, అనేక నెలల నుంచి బహుశా దేవుని వాక్యం వింటున్నావు. కానీ వాట్ ఈస్ ద గుడ్ డెసిషన్ దట్ యు మేక్ ఫర్ గాడ్? దేవుని కోసం నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటి? నేను అందుకనే చెబుతూ ఉంటాను, దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అదొక 45 నిమిషాలు కావచ్చు, 60 నిమిషాలు కావచ్చు, లేదా 90 నిమిషాలు కావచ్చు, ప్రభు నీతో మాట్లాడిన తర్వాత వాట్ ఆర్ ది రెజల్యూషన్స్ దట్ యు మేక్?
నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాక్య ప్రకారం నువ్వు ఎలా మలుచుకోవాలని ఆశపడుతున్నావు? వాక్య ప్రకారం నిన్ను ఎలా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నావు? ఆలోచన చేయండి. ఒక జిమ్నాజియంకి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, ఒక జిమ్కి వెళ్ళాడు అనుకోండి, ఎందుకు వెళ్తారు జిమ్కి? 2 గుడ్లు తినేసి వచ్చేయడానికి వెళ్తారా? లేకపోతే అక్కడ ఏదో ప్రోటీన్ షేక్ ఇస్తున్నారండి అది తాగేసి వచ్చేస్తానని వెళ్తారా? ఎందుకు వెళ్తారు జిమ్కి? ఎవరైనా శరీరాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి. ఒకవేళ బాగా పొట్ట ఉందనుకోండి, పొట్ట వల్ల తగ్గాల. అందును బట్టి ఆ ట్రైనర్ ఉంటాడు. పొట్ట తగ్గాలి అంటే, ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే, ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయాలంటే కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రతికూలత అయినా చేస్తారు. ఎందుకోసం తెలుసా? దే వాంట్ ఎ షేప్ ఇన్ ద బాడీ. వారికి కావలసినట్టుగా ఆ దేహాన్ని మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. దే హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ట్రైనర్ వచ్చి ఇలా చెయ్యంటే చూద్దామని అన్నారు అనుకోండి, ఇంక చూడడానికి ఏమీ లేదు, బయటికి గిట్టే తలుపేసేస్తాడు. నువ్వు చేయలేనప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. నేను చెబుతున్న మాటలు నువ్వు విన్నప్పుడే కదా నీ శరీరం నీకు కావలసినట్టుగా తీర్చిదిద్దబడతా ఉంది. వాక్యాన్ని వింటున్నావు, దట్స్ ఓకే. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటున్నావు, దట్స్ ఫైన్. కానీ ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించినప్పుడు, నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు కదా జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతావు. బెరయ సంఘం మనకు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద చర్చ్ ఇన్ బెరయ: యాక్సెప్ట్ ద వర్డ్. యాకోబు భక్తుడు కూడా అంటాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికంతో ఏం చేయండి? అంగీకరించండి. ఎందుకోసం అంటే దేవుని వాక్యం అంగీకరించకపోతే విర్రవీగుచున్న దుష్టత్వం, మ్యాలిస్ అనేది మనిషి జీవితంలోకి వచ్చేసింది. భయంకరమైన విపరీత బుద్ధి మానవుడు కనుపరుస్తున్నాడు. అవి కంట్రోల్ చేయబడాలంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. యాక్సెప్ట్ ద వర్డ్ విత్ మీక్నెస్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే సాత్వికంతో, కోపంతో కాదు అంగీకరించేది. కొంతమంది ఏదైనా మాట చెప్పినప్పుడు చూడండి సాత్వికంతో అంగీకరించరు. ఒకసారి ఒక సహోదరి మన చర్చ్కి వచ్చేది. మార్మన్స్ పొందమ్మా అని నాన్నగారు చెబుతూ ఉండేవారు. తల్లిగారు కూడా సువార్త ప్రకటించి సమయం దొరికినప్పుడల్లా మారు మనస్సు, రక్షణానుభవం, బాప్తిస్మము, విశ్వాసంలో ఎదగడం, క్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం కనిపెట్టడం, ఈ విధంగా క్రైస్తవ జీవితంలో భాగాలు. అమ్మ మీరు ప్రభు కోసం నిర్ణయం తీసుకోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, దేవుని కోసం జీవించండి అని కొన్ని మాటలు చెబుతుంటే ఒకరోజున ఆమె నాన్నగారి దగ్గరికి వచ్చి ఇలా అందట, పాస్టర్ గారు ఆ బాప్తిజం మీద ఇచ్చారు, గొడవ పడలేకపోతున్నాడు అందట. ఏం గొడవ పడలేకపోతున్నావమ్మా? నువ్వు బాప్తిజం తీసుకోవడానికి గొడవ ఎక్కువైపోయింది నీకు. ఏంటా గొడవ అంటే, కనబడినప్పుడు అందరూ ఏం చేస్తారట? అడుగుతున్నారట, రక్షణ పొందావా, బాప్తిజం తీసుకున్నావు అని అడుగుతున్నారట. ఈ గొడవ పడలేకపోతున్నప్పుడు అదేదో ఇచ్చండి అంటే అర్థం ఏంటనమాట? ఇంకెవరో ఆ ప్రశ్న అడగకూడదని. అదా నీ మోటివేషన్? బాప్టిజం తీసుకోవడానికి, రక్షణ పొందడానికి వాళ్ళే వీళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం అని చెబుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ఇచ్చి పడేయండి, ఇంకెవడో మాట్లాడన్నట్టుగా గొడవ వదిలిపోద్దట. అలా చెప్పొద్దు ఎప్పుడు కూడా. సాత్వికంతో అంగీకరించి దేవుని మాటకు లోబడితే లాభం ఎవరికే చెప్పరా? మనకే. ఎవరో మీకే అంటుంది. నాకు లాభమేనమ్మా, నేను చాలా లాభపడతాను దేవుని వాక్యం ద్వారా. ప్రతిరోజు చదువుతాను, దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను, చాలా ప్రయోజనం పొందుతాం. నీ పరిస్థితి ఏంటి చెప్పు? మీకే అట. మనం ఎప్పుడు అంతే, వాక్యం ద్వారా ఎవరో లాభం పొందుతాడు, మీరు. లేఖనం సెలవిస్తూ ఉంది, దైవావేశం కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమైంది. అంగీకరిద్దాం దేవుని వాక్యాన్ని. డిసెంబర్ 7వ తారీఖు 1941 సంవత్సరం. అమెరికా ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఆ రోజును. దే విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. యు నో వై? దెర్ వాజ్ అన్ అటాక్ ఆన్ పర్ల్ హార్బర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా. మీరు చూస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న ఐలాండ్లో ఉంది కదా, దాన్ని పర్ల్ హార్బర్ అని పిలుస్తారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవల్ బేస్ ఉంది. నేవీ, ఒక దేశానికి రక్షణ దళంలో 3 విభాగాలు ఉంటాయి: ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ గ్రౌండ్ ఫోర్స్, లేదంటే ఆర్మీ. ఈ 3 రకాల ఫోర్సులు ప్రతి దేశానికి ఉంటాయి, దేశాన్ని కాపాడుకుంటారు. అమెరికాలో ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ నేవల్ బేస్ వాజ్ పర్ల్ హార్బర్. 1941 December 7th మార్నింగ్. కర్మిట్ టైలర్ అని ఆ ఇన్ఛార్జ్ అక్కడ పనిచేస్తున్నాడు పర్ల్ హార్బర్లో. గబగబా ఒక ఆయన తన సబార్డినేట్, తన క్రింద పనిచేసే వ్యక్తి గబగబా ఈయన దగ్గరికి వచ్చి, సార్
మన వైపు ఏవో శత్రు విమానాలు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. నేను గమనిస్తూ ఉంటే విమానాలు వస్తున్నాయి, కానీ అవి మనము కాదనిపిస్తుంది. ఒక్కసారి మీరు దాని మీద ఫోకస్ చేయాలన్నాడు. చూద్దాంలే, నీ పన్ను చూసుకో అన్నాడు. వ్యక్తి వెళ్ళిపోయాడు. ఒక 5-6 నిమిషాల్లో మరలా తిరిగి వచ్చాడు. సార్, ఇట్స్ సంథింగ్ వెరీ 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 అర్జెంట్. వస్తున్న విమానం మన వైపు దూసుకొస్తున్న విమానాలు మనవి కాదనిపిస్తూ ఉంది, మీరు చూడండి. లేదయా, నిన్నే నాకు మెసేజ్ వచ్చింది, మన పర్ల్ హార్బర్కి కొన్ని విమానాలు పంపిస్తున్నారు, అవి ఇక్కడ కొంతకాలం ఉంటాయట, అవి మనవే, నువ్వేం కంగారు పడక, నాకు తెలుసు కదా, నీ పన్ను చూసుకో, నేను చూసుకుంటాను కదా అని చెప్పి పంపించేశాడు. అయితే ఆ వైర్లెస్ ఆపరేటర్ మరొక్కసారి పరిగెత్తుకుని వచ్చాడు. సార్, ఒక్కసారి నా మాట వినండి, మీరు వింటే కొంచెం ప్రయోజనం ఉంటుంది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా, ఆ విమానాలు అయితే మనవి కాదు. కెర్మన్ టైలర్కి చాలా కోపం వచ్చింది. ఎవరా నువ్వు నాకు చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి చేతులు కట్టుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కొన్ని నిమిషాలకే జాపనీస్ ఇంపీరియల్ ఫ్లైట్స్ సుమారుగా 325 విమానాలు ఒక్క దాని తర్వాత ఒకటి రావడం పర్ల్ హార్బర్ని మొత్తం స్మాష్ చేసి పడేసినాయి. ఎంత డిజాస్టర్ అంటే, ఎప్పటికీ కూడా అమెరికన్ ఆర్మీకి పర్ల్ హార్బర్ అనే పదం, ఆ మాట ఇష్టం ఉండదు వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున అక్కడ జరిగిన నష్టం ఎంత భయంకరమైందంటే, కొన్ని వేల మంది ప్రజలు చచ్చిపోయారు. అమెరికా అప్పటి వరకు తన యొక్క ధనమంతా కూర్చుకొని సంపాదించిన ఆ పెద్ద పెద్ద షిప్లు, వార్ షిప్స్ అంటారు వాటిని, అవి నాశనం అయిపోయినాయి, విమానాలు నాశనం అయిపోయినాయి. పర్ల్ హార్బర్ని తుక్కు చేసేశారు జపాన్ వాళ్ళు. 1947లో జరిగిన ఈ సంఘటన. అక్కడి నుంచి అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టేశారు. ఎలాగైనా జపాన్కి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆ రిజల్టే ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత జపాన్లో 2 నగరాల మీద యాటమ్ బాంబ్స్ వేసేశారు. హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాల మీద ఆ యాటమ్ బాంబ్స్ వేశారు. ఆ యాటమ్ బాంబ్ పడడంతోనే 70,000 మంది చచ్చిపోయారు జపాన్లో. 70,000 మంది. ఆ రేడియేషన్ చాలా భయంకరమైంది, కంటికి కనబడదు ఆ రేడియేషన్, కానీ ఆ రేడియేషన్ ప్రభావాన్ని బట్టి మనుషులందరూ గిల్ల కొట్టుకుని చచ్చిపోయారు. చేతులు కాళ్ళు పనిచేయని వాళ్ళు ఇప్పటికీ చాలామంది. నేను జపాన్ వెళ్ళినప్పుడు హిరోషిమా దగ్గర వరకు వెళ్ళాను. హిరోషిమాకి అయితే వెళ్ళలేదు, కానీ ఆ దగ్గర వరకు వెళ్ళాను. ఆ చరిత్ర అంతా చూసినప్పుడు చాలా భయానకంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా జపాన్లో ఎక్కడైతే ఆ యాటమ్ బాంబ్స్ వేశారో, ఆ యాటమ్ బాంబ్స్ పడిన చోట పిల్లలు పుడుతుంటే చేతులు కాళ్ళు లేకుండా పుడుతున్నారంటే చాలామంది. ఆ రేడియేషన్ ప్రభావం అంత భయంకరంగా ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆ రోజున కెర్మన్ టైలర్ అనబడే వ్యక్తి, తన క్రింద పనిచేసే ఒక వ్యక్తి యొక్క మాటకు లోబడుంటే, వినుంటే, కన్సిడర్ చేసి ఉండుంటే అమెరికా ఇంత నష్టపోయేది కాదేమో. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేయి. ఎవరో ఏదో ఒక మంచి మాట నీకు చెప్పినప్పుడు ఆ మాట వినుంటే బహుశా ఈ రోజు నువ్వు ఈ దుర్భరమైన పరిస్థితులు ఉండేదానివి కాదేమో. నీ వివాహ విషయంలో ఎవరైనా మంచి సలహా చెప్పినప్పుడు నువ్వు పాటించి కనుక ఉండుంటే, నీ సొంత నిర్ణయం తీసుకోకనుక ఉండుంటే నీ జీవితం ఈరోజు మరొకలా ఉండదేమో. ఆలోచించే సహోదరే. తమ్ముడు, యవన కాలంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఉండాలి, దేవుని సేవకుల మాటలు వినాలని తల్లిదండ్రులు చెప్పిన మాట, సేవకుల మాట కనుక వినుంటే ఈరోజు నీకు ఈ దుస్థితి వచ్చేది కాదేమో. ఒకసారి ఆలోచించే. బైబిల్ సెలవిస్తూ ఉంది, రిసీవ్ ద వర్డ్ and put it into practice. Not only hearing, not only studying the Bible, but put it into practice. మన జీవితంలోకి ఆ వాక్యాన్ని అంగీకరించే వారంగా మనం ఉండాలి. బెరయ సంఘము నేటి సంఘాలకు విసురుతున్న మొదటి సవాల్ ఏంటో తెలుసా? Honor the word of God more than anything else. ఈ లోకంలో దేనికన్నా దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ఏం చేయాలా? ఎంచాలి. నా స్వ అభిప్రాయము కన్నా నీ మాటను ఎక్కువగా ఎంచాను అన్నాడు. కొన్నిసార్లు మన అభిప్రాయాలు మనకు ఉంటాయి, మన ఒపీనియన్స్ మనకు ఉంటాయి. నా మనసు చెబుతుంది అంటారు కొంతమంది. మనసు చెప్తుంది, ఎందుకు చెప్పదో? బోల్డ్ విషయాలు చెప్తుంది మనసు. మనసు చెప్పేవన్నీ వింటావా? నీ హృదయం చెప్పే మాటలన్నీ వింటావా? మనిషి యొక్క మనసు కొన్నిసార్లు మూర్ఖతతో నింపబడి, మూర్ఖ స్వభావంతో నింపబడిన మనసు ఇస్తున్న సలహాలను పాటిస్తున్నావా? నా మనసు చెప్పింది అని చెప్పే కదా గోతులో పడ్డావు నువ్వు. దేవుని మాట వినవు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత, దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. సో ద ఫస్ట్ పాయింట్ అండ్ ద ఫస్ట్ ఛాలెంజ్ దట్ ద చర్చ్ ఆఫ్ బెరయ ఈస్ పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us is this: honor the word. దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని వాక్యాన్ని అంగీకరించండి. రెండో విషయం దగ్గరికి వద్దాం చూడండి. రెండో పాయింట్ పోయినా అందరూ చదవండి, ఆ మాట చదవండి. రెండో విషయం, బెరయ సంఘము మనకు నేర్పించే రెండో పాఠం, వారు ప్రతిదినము. ఒకసారి ప్రకారం తిరిగి చెప్పండి ఈ మాట, ప్రతిదినం అని చెప్పండి. తెలుగు రాదేమో, ఇంగ్లీష్లో చెప్పండి. ఎవ్రీ డే అని చెప్పండి. కొంతమంది తెలుగు రావట్లేదు. ఎవ్రీ డే, ప్రతిదినము లేఖనాలను వారు ఏం చేశారట?
పరిశోధించారట. పరిశోధించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎగ్జామిన్ చేయడం కదా. స్త్రీలు షాపింగ్కి వెళ్ళినప్పుడు పరిశోధకులుగా మారతారు, అవునా కాదా? ఏమన్నా మీరు ఎవరైనా షాప్కి వెళ్ళి 2 నిమిషాల్లో చీర కొన్నారండి ఎప్పుడైనా? మీరు 2 రోజులన్నా కావాలి కదా మీకు. పురుషులైతే చాలా ఫాస్ట్గా సెలక్షన్ ఉంటుందేమో, అలా వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిందే తీసుకుని వచ్చేస్తారు. కానీ స్త్రీలు, బాబు ఈ డిజైన్లో ఆ కలర్ లేదా అంటదే. పాపం వెతికి ఆ కలర్ తీసుకురాను, ఆ కలర్లో ఈ డిజైన్ లేదా అంటదే. అప్పటికి అర్థం, నీవు కొనడానికి రాలేదు, మా టైం అంతా ఏం చేయడానికి వచ్చింది. మొత్తం మొత్తం చీరలన్నీ షాపులు ఎన్ని ఉన్నాయో, అది లేదా, ఇది లేదా, ఆ పొట్టు లేదా, ఈ పొట్టు లేదా, అది లేదా, మా ఇంటి పక్క ఆవిడ మనం కట్టుకుంది అలాంటిది లేదా అని మొత్తం తీయించేసి ఉదయం నుండి సాయంకాలం దాకా ఏసీలో గడిపేసి రేపు వస్తాంలే అని వెళ్ళిపోతారు చాలామంది. అడుగుతిరిగి ఆఖరికి ఏం కొంటారంటే అన్ని పరిశీలన అనమాట. ఈ శారీ ఎంత, లేకపోతే ఏ రకమైన ఫ్యాబ్రిక్ దీనిలో వాడారు, ఇవన్నీ పరిశీలన చేస్తుంది. బంగారం కొనేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పరిశోధిస్తారు చాలామంది. నాకు బంగారం గురించి పెద్ద అవగాహన లేదు, కానీ కొనేవాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పరిశీలన చేసి ఇది నిక్కమైన బంగారమా కాదా, గీటుకు వస్తుందా లేదా. వాళ్ళ దగ్గర ఒక స్టోన్ ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి దాని మీద రాస్తారు. ఆ కలర్ని బట్టి దీని క్వాలిటీ ఏంటనేది డిసైడ్ చేస్తారు. గీటు వేయడం అంటారు దాన్ని. పరిశోధిస్తాం. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే పరిశోధిస్తాం, స్కూల్ మంచిదా కాదా, ఫ్యాకల్టీ బాగున్నారా లేదా, మేనేజ్మెంట్ బాగుందా లేదా, నా పిల్లలు నా స్కూల్కి పంపిస్తే నేను కడుతున్న ఫీజుకి న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచన చేస్తాం కదా. వి ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి లేఖనాల పరిశోధన చేసే అనుభవం మనలో ఉండదు. ఈ మాట దేవుడు ఎందుకు రాయించాడు, ఈ మాటలో ఉన్న స్పిరిచువల్ మీనింగ్ ఏంటి, ఈ మాటను నేను ఏ విధంగా నా జీవితానికి అన్వయించుకోగలను, ఈ మాటకు నేను ఎలా లోబడితే నాకు ఎలాంటి దీవెనలు వస్తాయని పరిశోధనాత్మకంగా బైబిల్ చదివేవాళ్ళు ఈ రోజుల్లో కనబడటం లేదు. మామూలుగానే చదవడం కష్టమైపోతే ఇంకా పరిశోధనాత్మకంగా ఏం చదువుతాడు వెస్లీ గారు? ఉదయం లేవడం, ఉరుకురు పలుగా జీవితంలో ఎప్పుడో ఉదయం లేవడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మ వస్తుంది లోపల నుంచి, రే బైబిల్ చదవరా అంటే వెంటనే బైబిల్ ఓపెన్ చేసి 23వ కీర్తన ఆ మొదటి 2 వచనాలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన పొరణ చేస్తున్నాడు అని చెప్పి ఆ మాట చదివేసి బైబిల్ చదివేశానని చెప్పి వెళ్ళిపోవడమే. కానీ ఎప్పుడైనా లార్డ్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, నీ నుండి వినాలనుకుంటున్నాను, నేను నీ లేఖనాలను ముందేసుకుని కూర్చుంటున్నాను, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్, వితౌట్ ఎనీ డైవర్షన్. ఐ వాంట్ టు డైవ్ ఇన్ టు యువర్ వర్డ్, ఐ వాంట్ టు డైవ్ ఇన్ టు యువర్ స్క్రిప్చర్. లార్డ్ స్పీక్ టు మీ, గైడ్ మీ, లీడ్ మీ అండ్ ప్రిపేర్ మీ లార్డ్. నన్ను నడిపించండి, నన్ను మార్గదర్శకత్వంగా నన్ను నడిపించండి ప్రభువా, నీవే మార్గమై నన్ను నడిపించని దేవుని సల ప్రార్థనాపూర్వకంగా కూర్చొని ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ చేసావా? అలాంటి అనుభవం ఎప్పుడైనా ఉందా నీలో? లేఖనం సెలవిస్తుంది, బెరయ సంఘస్థులు లేఖనాలను పరిశోధన. అక్కడ ప్రీచ్ చేస్తుంది ఎవరు? అక్కడ వాక్యాన్ని అందిస్తుంది ఎవరు? పౌలు మహాశయుడు. పౌలు అంతటి వాడినే వాళ్ళు పరిశీలన చేశారంటే ఏమంటే పౌలు ఏమన్నా మామూలు స్పీకర్ అండి? ఆయన గాలి మాటలు ఏమైనా మాట్లాడా పౌలు గారు? సొంత మాటలు ఏమైనా మాట్లాడా? పౌలు ఏదైనా మాట్లాడాడంటే లేఖనానుసారంగా మాట్లాడాడు. ఆయన పాత నిబంధన లేఖనాలను ఉతకటించి అనేక మంది దేవుని సువార్త ప్రకటించడంలో పౌలు గారు దిట్ట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు చాలా బిరుదులు చాలామంది సేవకులకి ఇస్తూ ఉంటారు అనుకోండి, గౌరవప్రదంగా ఇవ్వడంలో తప్పేం కాదు. ప్రసంగ చక్రవర్తి అని, లేదా ప్రసంగ రారాజు అని, ప్రసంగ అదని ఇదని, రకరకాల ప్రసంగ రత్న అని, ఇలా చాలా రకాలైన బిరుదులు ఇస్తూ ఉంటే పౌలు గారికి అలాంటి 1000 ఇచ్చినా తక్కువేం కాదంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకున్న క్లారిటీ, సువార్త విషయంలో దైవజనుడుకున్న క్లారిటీ మరెవరిలోనూ మనకు కనబడదు. అంత స్పష్టంగా సువార్త ప్రకటించాడు. ఆఖరికి ఒక రోజు అగ్రిప్పరాజు కంగారు పడిపోయాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేస్తావా అన్నాడు. అంటే పౌలు గారు మాట్లాడుతుంటే అగ్రిప్ప గారికి కూడా ఏమైపోవాలనిపించిందట? క్రైస్తవుని అయిపోవాలనే చెప్పాడు. అయ్యా మీరు మాత్రమే కాదు, ఇక్కడున్న బంధకాలు తప్ప, ఎందుకంటే అవి ఇమ్మెటీరియల్ అవి మెటీరియల్ థింగ్స్ కాబట్టి ఆ బంధకాలు తప్ప ప్రతి ఒక్కరు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని నా ఆశ. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటి పౌలు గారు మాట్లాడుతుంటే పౌలు గారు కదా, ఇంకా ఆయన అన్నీ తెలుసు కదా, ఆయన ఏం చెప్పినా కరెక్టే అని చెప్పి నమ్మేశారా వాళ్ళు? నమ్మలా. పౌలు గారు మాట్లాడినా, శీల మాట్లాడినా, పేతురు మాట్లాడినా, తిమోతి మాట్లాడినా, టైటస్ మాట్లాడినా, మరొకళ్ళు మాట్లాడినా ఆ మాటలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేది ఏం చేయాలా? ఇది సంఘం మీద ఉన్న బాధ్యత. ఇది లేనందువల్లనే కదా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి.
ఈ పరిశీలనాత్మకమైన మనసు లేనందువల్లనే కదా గొడవలు వస్తున్నాయి. ఎవరేం చెప్తే అది నిజం అనుకుని పరిగెడుతున్నారు చాలామంది. ఎవడో వస్తాడు యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు, అది నిజం అనుకుని పరిగెత్తేసావు కదా. ఎవరో వస్తారు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే పరలోకంలో ఎలా వెళ్తామంటే పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి మరొకటి అంటున్నారు, పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి పరిశుద్ధాత్మ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలని చెబితే అటువైపు ఆకర్షించబడుతున్నావు కదా. ప్రవచనాలు లేకపోతే అది సంఘం ఎలా అవుద్దంటే పరిగెత్తావు కదా ప్రవచనాల కోసం. లోక సంబంధమైన విషయాలకు ప్రవచనాలు లేవని అంటలేదు, దర్శనాలు లేవని అంటలేదు, కానీ లోక సంబంధంగా ఈరోజు చాలామంది ప్రవచనాలను ముసుగులో చాలామందిని ఆకర్షిస్తున్నారు. జాగ్రత్త సుమ. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చని బట్టి ఏమవ్వదంటది, కలగదట. రాజమండ్రి దగ్గరలోని ఒక పల్లెటూరులో ఒక అతను ఉంటాడు, ఒక పాస్టర్. ప్రవచనాలు చెప్తాడని చెప్పి అతనికి పేరుంది. అతను చెప్పే ప్రవచనాలు ఏంటో తెలుసా? అమ్మా సహోదరి, నిన్నే నువ్వు నాకు స్కూటర్ కొన్నావని దర్శనం వచ్చిందమ్మా అంటాడట. అంటే ఇప్పుడు ఆమె ఏం చేయాలి? మీకు స్కూటర్ కొనివ్వాలి. ఒకవేళ కనుక నువ్వు కొనివ్వకపోతే నువ్వు నీ కుమార్తె రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయినట్టు కూడా వచ్చిందమ్మంటే ఇంకా ఆగుతుందా? ఆమె అర్జెంటుగా ఇచ్చేయడమే. ఇవా ప్రవచనాలంటే? మీ కుక్క తప్పిపోయింది, అలా పెయింటిక్ కాలనీ నుంచి కోరి మార్కెట్ నుండి గోతులో ఉందంట, అది ప్రవచనం? అది నీ కుక్క తప్పిపోయిందని చెప్పడం ప్రవచనమా? లేదా మరొకటే? ప్రవచనం దేవుని ఇచ్చను బట్టి, దేవుని మహిమార్థమై, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఉండేదే ప్రవచనం. కానీ ఇష్టానుసారం మాట్లాడడం కాదు. కళ్ళు మూసుకుని ఇష్టానుసారం నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. ఒక చెట్టు మీద కాయలు ఉన్నాయని కూడా కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు, ఏదో ఒక రాయి తగిలేస్తుంది కదా అని ఆలోచన. అలా 2-3 రాళ్ళు తగిలితే ఇప్పుడు వాళ్ళందరూ ఫేమస్ అయిపోతున్నారు ప్రపంచంలో. వాక్యాన్ని పట్టుకున్నావా? వాక్యం ద్వారా పైకి వస్తున్నావా? వాక్యం ద్వారా ప్రజలకు పరిచయం అవ్వాలని ఆశ నీలో ఉందా? ఈరోజు అలాంటి కనబడట్లేదు. పరిశీలనాత్మకమైన దైవ వాక్య ధ్యానము చాలా మందిలో కనబడనందువలనే అపవాది చాలామందిని చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ ఎ డిసీవర్, ద ఎనిమీ ఈజ్ ఎ చీటర్. ఆనాడు ఆదాము హవ్వలను కూడా ఏదెను తోటలో వారిని మోసం చేయడానికి అపవాది ఉపయోగించిన మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? హీ రైజ్డ్ ఎ డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈవ్. ఇది నిజమా? బైబిల్లో రాయబడింది వాస్తవం అనుకున్నావా? బైబిల్ నిజం అనుకున్నావా? ఆ ఒక్క మాట హవ్వ జీవితం తలకిందులు చేసేసింది. సత్యవాక్కు నీకు బోధించినప్పుడు, మారు మనసు గురించిన బోధ నీకు అందించబడినప్పుడు, రక్షణ గురించిన బోధ నీకు అందించబడినప్పుడు, దేవుని కొరకు జీవించాలన్న బోధ నీకు అందించబడినప్పుడు దేవుని కోసం అలా జీవిస్తున్నావా? లేకపోతే లోక సంబంధ బోధల్లో పడి దేవుని దూరం అయిపోతున్నావు? ఆలోచించాయి. ఏ బాబు దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే ఎవడో చెప్పాడట, మనమే దేవుని ఆలయం కదండి, ఇంక మనమే దేవుని ఆలయం అయినప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి బోధలు చేసేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? దేవుని మందిరాలను తక్కువ చేసి, లేదా దేవుని సంఘాన్ని తక్కువ చేసి. ఎవరు కాదన్నారు మానవ దేహం దేవుని ఆలయం కాదని? ప్రతి సేవకుడు ఒప్పుకోవాల్సిందే, మానవ దేహము దేవుని అలా అని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటావా? సంఘం వద్దా నీకు? దేవుని బిడ్డల సహవాసం వద్దా నీకు? ఆది అపోస్తులకి మాట తెలియదా? ఆది అపోస్తులు ఆదిమ సంఘానికి మాట తెలియకైనా వారందరూ ప్రతిదినము ఏం చేశారట? వాళ్ళు ఇంటింట కూడుకొని ప్రార్థనలో ఎదిగారు, వాక్య ధ్యానంలో ఎదిగారు, సహవాసంలో ఎదిగారు. ఈ విషయం వాళ్ళకి తెలియదేనా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెనక ఒకలాగే ప్రతి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. పరిశోధన చేయడం, ది ఎగ్జామిన్ ది స్క్రిప్చర్, పరిశీలన చేశారట. చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని సేవకుని దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగాడు, సార్ మీరు చాలా అద్భుతమైన సేవకులు, యు ఆర్ కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ప్రసంగ చక్రవర్తి లేదా ప్రసంగ రారాజు అని చాలా బిరుదులు ఉన్నాయి చార్ల్స్ స్పర్జన్ గారికి. మీరు బాగా ప్రేమించే దేవుని సేవకులు ఎవరైనా ఉన్నారా? మీకు స్ఫూర్తినిచ్చిన సేవకులు ఎవరైనా ఉన్నారా? ఆయన జీవితం ద్వారా మీరు ఏమైనా స్ఫూర్తి పొందితే ఒక మాట చెప్పండి అంటే, చార్ల్స్ స్పర్జన్ జాన్ బన్యన్ అనే దేవుని సేవకుడిని పరిచయం చేశాడు. జాన్ బన్యన్ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో బెడ్ఫోర్డ్ షైర్ అనే ప్రాంతంలో ఆయన ఉండేవారు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తుల్లో నేను కూడా బాగా ఇష్టపడే వ్యక్తి జాన్ బన్యన్. ఆయనకున్న క్లారిటీ, స్క్రిప్చర్ మీద కానీ క్లారిటీ మామూలుది కాదు. వాక్యాన్ని సరిగా విభజించడం, ఏ వాక్యాన్ని ఏ విధంగా వివరించాలి, ఏ సందర్భంలో అది రాయబడింది, దాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి, ఇది చాలా 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 ప్రాముఖ్యమైన అంశం. అది జాన్ బన్యన్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం అందులో సంపాదించుకున్నాడు ఆయన. అది పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడంలో వచ్చే బహుమానమే కానీ మరొకటి కాదు. చార్ల్స్ స్పర్జన్ గారు అడిగారు, జాన్ బన్యన్ అంటే ఎందుకు మీకు ఇష్టం అంటే, స్పర్జన్ గారు మాట చెప్పాడు ఏంటో తెలుసా? ఇఫ్ యు కట్ జాన్ బన్యన్ హీ బ్లీడ్స్ ద వర్డ్ అన్నాడు. నువ్వు జాన్ బన్యన్ గారిని కట్ చేస్తే ఆయన నుండి ఏమొస్తుంది?
వాక్యం వస్తుంది అన్నాడు. ఆయన గుండెను కనుక మనం స్కాన్ చేయగలిగితే ఆ హృదయం అంతా దేంతో నింపబడింది? దేవుని వాక్యంతో నింపేసుకున్నాడు ఆయన. మన హృదయాలు స్కాన్ చేస్తే ఎన్ని బండారాలు బయటకు వస్తాయి ఈరోజు. ఎవరెవరు వచ్చేస్తూ ఉంటారో, ఏ దేశస్తులు వచ్చేస్తూ ఉంటారు దానిలోంచి. వాక్యం వస్తుందా నీ హృదయంలోంచి? ఇచ్చావా జోడు దేవుని వాక్యానికి? కొంతమంది జీవితం ఎంత బాగుంటుందంటే వాళ్ళకి జరిగిన కీడులు ఉంటాయి చూసారా, డేట్లతో సహా, టైంతో సహా, ఆ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు, ఇంటి పేర్లతో సహా అని గుర్తుపెట్టుకుంటారు. కానీ అమ్మ 23వ కీర్తన 5వ వచనంలో ఏముందామంటే మనకు గుర్తుండదండి అలాంటిది. మరి 20 సంవత్సరాల క్రితం కీడు గుర్తుందా నీకు? గుర్తుందండి, చెప్పమంటారా? ఆడపడుచు చేసిన పనులు గుర్తుంటాయి, వదిన గారు చేసిన పనులు గుర్తుంటాయి, తోటికోడలు చేసిన పనులు గుర్తుంటాయి, తోటికోడలు చేసిన పనులు గుర్తుంటాయి. అన్ని డేట్లు టైంతో సహా, సెకండ్లతో సహా చెప్పేస్తున్నావు. కానీ దేవుని వాక్యం గుర్తుందా నీకు? వాక్య ప్రకారం జీవించగలుగుతున్నావా? నువ్వు విశ్వాసివి, 20 సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు, ఫిలోమోను పత్రిక తీయమంటే పాత నిబంధన ఎదుగుతున్నావు. నువ్వు ఎలా అభివృద్ధి పొందుతున్నావు అని చెప్పాలి. ఇంకా వాక్యాన్ని ఏం పరిశీలన చేస్తున్నావు నువ్వు? ఎక్కడుందండి? కొంతమంది ఐఎమ్ సారీ ఇలా అంటాను, ఏమనుకోకండి. ఏదైనా రెఫరెన్స్ చెప్తే ఎదుగుతారు. ఆ పక్కోళ్ళు కనబడిందా? పేజ్, అది పేజ్ నెంబర్ కోసం పోట్లు అనమాట. ఎంత? 578. ఓకే. అది కూడా దొరకకపోతే ఇలా తిప్పి బైబిల్ మూసేసి బైబిలే చూడాలా? స్క్రీన్ మీద వేయట్లేదు అక్కడ, వాక్యం అంతా అక్కడ వేసేస్తారు పెద్ద స్క్రీన్ పెట్టి. ప్రతిసారి బైబిల్లో చూడాలా? పట్టుకొచ్చా కదా సరిపోద్దులే. ఎందుకే అంత ప్రయాస? రోజు నువ్వు బైబిల్ చదివితే పరిశీలనాత్మకంగా ఈజీగా ఉంటుంది కదా. షకీనా గ్లోరియాక గురించి ఒక మాట చెప్పగలను నేను. మన దగ్గరికి చాలామంది స్పీకర్లు వచ్చేవారు. వాళ్ళు ప్రసంగం అయిన తర్వాత అడిగేవారు, అమ్మా నా ప్రసంగం ఎప్పుడైనా కాపీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా నీకు పంపించేశారమ్మా ఆ ప్రసంగం? ఎందుకు ఆ ప్రశ్న అడిగేవారంటే ఆ సేవకుడు బహుశా ఏ రెఫరెన్స్ చెప్పబోతారో కూడా గెస్ చేసి రెడీగా ఉండదు ఆ రెఫరెన్స్ తీసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అనే అంశం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, బైబిల్లో ప్రేమ అనే అంశం గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండేవి. ఆయన చెప్పక మునిపే ఇర్మియా అనగానే 31:3 చదివేస్తూ ఉండేది. అమ్మ నేను ఇంకా చెప్పలేదు కదా మా రెఫరెన్స్, మీరు అదే చెప్తారని నాకు తెలుసు. పోటీ పడేదన్నమాట. వాక్యం రెఫరెన్స్ సేవకులు చెబితే వితిన్ 1 సెకండ్లో బైబిల్ తీసి, తన బైబిల్ ఎప్పుడైనా చూడండి, షకీనా యొక్క బైబిల్ హైదరాబాద్ వెళ్తే అరిగిపోయి ఉంటుంది. మీరు తను ఎక్కడ తీయాలనుకుంటే అలా, మళ్ళీ తనకి ఇండెక్స్ ఏం అక్కర్లా, ఇలా తీసి ఒకవేళ మత్తయి సువార్త తీయాలంటే ఇలా తీస్తే మత్తయి సువార్త వచ్చేస్తుంది. అంత స్పష్టంగా బైబిల్ చదవడంలో. ఇది మాట చెబుతున్నాను తెలుసా, లేఖనాలను పరిశోధించండి. అలా ఉన్నాయో లేదో, ఏ ఒక్కరు చెప్పినా ఆ మాట లేఖనానుసారంగా ఉన్నాయో లేదో. వాట్ ద స్క్రిప్చర్ సేస్. ఏదైనా కొంతమంది అడుగుతుంటారు, రకరకాల ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. విశ్వాసంలో బలపడ్డానికి అడుగుతారో లేదా ఇంకా ఇష్టానుసారం జీవించడానికి అడుగుతున్నారో తెలియదు. కొన్ని ప్రశ్నల్లో అటు వెళ్ళొచ్చా అండి, అవి తినచ్చా అండి, ఇవి తినకూడదా అండి, అలా చేయించండి, ఇలా చేయించండి. నిజంగా బైబిల్ చెప్తే పాటించేద్దామనే మనసుతో అడిగితే పర్వాలేదు. కానీ కొంతమంది వారు చేస్తున్న వాటికి జస్టిఫికేషన్ అనమాట. ఏదన్నా ఒక్క క్లూ ఎక్కడైనా దొరికితే పర్లేదని ఎవరైనా చెప్తే చాలు, మనం అందులో కంటిన్యూ అయిపోదాం అనే ఆలోచన. భక్తి జీవితానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కనబడలా. మనకు వేయబడిన పునాది ఎంత గొప్పది ఈ రోజుల్లో. ఆ పునాది మీద నిలబడాలని ఎవరు లేదు. వాక్యం కొరకు శ్రమ వస్తే, వాక్యం కొరకు నింద వస్తే, వాక్యం కొరకు అవమానం వస్తే నిలబడదామన్న బోధలు కనబడటంలా. ఎలా తప్పించేసుకుందామో, కాంప్రమైజ్ అయిపోదామో. అన్కాంప్రమైజింగ్ లైఫ్ నువ్వు జీవించాలంటే డైవ్ ఇంటు ది స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని పరిశోధించు. వాక్య ప్రకారం జీవించగలిగితే ఆశీర్వాదం ఉంటుంది. 3వ మాట దగ్గరికి వస్తాను చూడండి. బెరయ సంఘంలో మనం నేర్చుకోవాల్సిన 3వ మాట త్వరగా నేను చెప్పి ముగిస్తాను. ఆ మాట మనం చదివితే చదవండి ఒకసారి. దేవుని యందు వాళ్ళు ఏముంచారట? విశ్వాసం ఉంచారు. దే ట్రస్టెడ్ గాడ్, దే పుట్ దేర్ ఫెయిత్ ఆన్ గాడ్. ఆ చదవని వాక్య భాగంలో ఆ మాట కనబడుతుంది. అనేకులు ఘనత కలిగిన స్త్రీలు మరియు పురుషులు వాక్యం విని వారు ఏముంచారట? విశ్వాసం. అందరూ నా వైపు తిరగండి ఒకసారి. విశ్వాసం ఎవరి మీద? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. మన విశ్వాసం ఎవరి మీద? మన నమ్మకం ఎవరి మీద? గట్టిగా చెప్పట్లేదు వెనకాల వాళ్ళు. యేసు క్రీస్తు ప్రభునందు ఏముంచాలి మనం?
విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసానికి కర్త, ఆ తర్వాత దాన్ని కొనసాగించేవాడు. ఆయన విశ్వాసం ఉంచారు అంటే దేని మీద విశ్వసించారు? ప్రపంచంలో చాలామంది ఏదో ఒక విషయాన్ని నమ్ముతూనే ఉన్నారు, విశ్వాసం ఉంచుతూనే ఉన్నారు. కానీ మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి, యేసయ్య మీద ఉండాలి. వారు వాక్యాన్ని విన్న తర్వాత పౌలు గారు చెబుతున్న మాటలను విశ్వసించారట. ఏం విశ్వసించారు అంటే, పౌలు భక్తుని యొక్క ప్రసంగం యొక్క సారాంశం అంతా ఏంటి అంటే, నిత్య జీవాన్ని గురించి మాట్లాడాడు, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాడు, పాప క్షమాపణ గురించి మాట్లాడాడు, జీవితాన్ని దేవుని సమర్పించుకుని సజీవయాగంగా మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోండి అని మాట్లాడాడు. ఉన్న విషయాన్ని స్పష్టంగా పౌలు గారు చెబితే వారు ఆ మాటలను విశ్వసించి యేసయ్యను తమ రక్షకునిగా అంగీకరించారు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రీసు దేశము ఆ కాలంలో విపరీతమైన సాంప్రదాయాలకు పుట్టినిల్లదే, జ్ఞానం పుట్టిన ప్రాంతం అదే అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రీసు దేశం నుండి వచ్చిన వారే. ఫిలాసఫీ అంటే చెవి కోసుకుంటారు వాళ్ళు, ఏదైనా కొత్త విషయం అంటే చెవి కోసుకునేవాళ్ళు వాళ్ళు. ఆరియోపాగస్ అనే ప్రాంతంలో పౌలు గారు నిలబడితే ఆ మాటలు వినడానికి వచ్చారు. ఒకళ్ళు ఎవరైనా వారు చెప్పిన విషయాలు నచ్చకపోతే, అంగీకరించకపోతే తేలు విషయాన్ని ఇచ్చి చంపేసేవాళ్ళట ఆరియోపాగస్ దగ్గర. పౌలు నిలబడి దేవుని సువార్త ప్రకటించాడు అక్కడ. ఏథెన్స్ అప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఒక చరిత్రకారుడు అంటాడు, పౌలు గారు ఏథెన్స్లో ప్రయాణం చేస్తుంటే ఆయన ఆత్మ ఏమైందంట, పరితాపం పట్టలేకపోయిందంట. మనసులో, ఆత్మలో చాలా తీవ్రత పొందుకున్నాడు. ఇలాంటి వాళ్ళకు సువార్త చెప్పాల్సిందే అని నిర్ణయించుకున్నాడు, కాంప్రమైజ్ అయిపోలేదు. ఆ చరిత్రకారుడు చెప్పే మాట, ఆ కాలంలో పౌలు గారు ఏథెన్స్లోకి వెళ్ళగానంట 8,000 ఇళ్ళు, 32,000 గుళ్ళు ఉన్నాయంట అక్కడ. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 8,000 ఇళ్ళు, గుళ్ళు ఎన్ని ఉన్నాయి? 32,000. అంటే ఒక్కొక్క ఇంటికి యావరేజ్గా ఎన్ని అనమాట? 4 గుళ్ళు. 8,000 మందికి 32,000 గుళ్ళు అవసరం అంటే అవసరమే అంట వాళ్ళకి. ఎందుకంటే గ్రీకులు ప్రతి విషయాన్ని దేవునిగానే చూస్తారు. ప్యాంథియిజం గురించి మీలో చాలామంది వినుంటారు. ప్యాంథియిజం అంటే అర్థం ఏంటంటే ప్రకృతిని దేవునిగా గుర్తించి ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుళ్ళే. నువ్వు అనుకుంటే వేప చెట్టు దేవుడే, రావి చెట్టు దేవుడే, మర్రి చెట్టు దేవుడే, తాటి చెట్టు దేవుడే, ఎందుకంటే కళ్ళు వస్తుంది కాబట్టి. నువ్వు అనుకుంటే జంతువులన్నీ దేవుళ్ళే, పిల్లి, కుక్క, ఆ తర్వాత పాము, అన్నీ దేవుళ్ళే, ఎందుకంటే అవన్నీ కూడా దేవుడే కదా చేశాడు. ప్యాంథియిస్టిక్ ఫిలాసఫీ ఇది. సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, గ్రహాలు దేవుళ్ళు, నక్షత్రాలు దేవుళ్ళు, మనుషులు దేవుళ్ళు. మనిషికి రకరకాల రూపాలు ఇచ్చి, ఒక మనిషికి ఆ రకరకాల తలలు అమర్చి, వేరే రకాలైన జంతువుల తలలు పెట్టి, ఇదంతా గ్రీకులోనే ఉంది పూర్వదినాల్లోనే. వాళ్ళందరూ వాటిని ఆచరిస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో పౌలు గారు వెళ్ళిన తర్వాత పోతే బదులు ఆడాలపోతే నాకేంటి అని అనుకున్నాడా? బాబు మీరు చేసింది కరెక్టేనా అన్నాడా? సమర్థించాడా వాళ్ళని? మీకు అది ఇష్టం బాబు, మీరు చేసుకోండి, మాకు ఇది ఇష్టం మాకు అన్నాడా ఆయన? నిలబడి సువార్త చెప్పాడు. మనందరం కూడా సృష్టికర్త ద్వారా చేయబడిన వారమే. ఆ సృష్టికర్తన దేవుడు తన ఉనికిని మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఉనికి లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా మనం లేము. ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయన యందు మనం చలిస్తున్నాము అని చక్కని సువార్త ప్రకటించిన తర్వాత పౌలు మహాశయ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూన్నట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ప్లీడింగ్, గాడ్ ఈజ్ నాట్ బిసీచింగ్, గాడ్ ఈజ్ కమాండింగ్ ఆల్ ఆఫ్ us టు కమ్ ఇన్ టు రిపెంటెన్స్. మారు మనసు పొందండి, ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దట్ మేక్స్ యువర్ డెస్టినీ. దేవుని వైపు తిరగడం అంటే ఆయన్ని హృదయంలో చేర్చుకోవడం. విశ్వాసం ఉంచారు వీళ్ళు, వాక్యం విన్నారు. డిస్పైట్ సో మెనీ ఫిలాసఫీస్ అరౌండ్ దెమ్, దే ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారి చుట్టూ ఎన్నో ఫిలాసఫీలు, వారి చుట్టూ ఎన్నో బోధలు, వారి చుట్టూ ఎన్నో రకాలైన తత్వజ్ఞానాలున్న ఫైనల్గా బెరయా సంఘం దే చోస్ టు ఫాలో ద బైబిల్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. లేఖనాలను అనుసరించి యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజున ఈ ముందు ఎన్నో ఫిలాసఫీలు ఉండొచ్చు, ఎన్నో రకాలైన అనుభవాలు ఉండొచ్చు. నేను చెప్తున్నాను, ఈ రోజున అలా యూట్యూబ్ ఆన్ చేయగానే ఫిలాసఫర్స్ మామూలుగా లేరు. ప్రతి ఒక్కడొక ఫిలాసఫీ చెప్పడమే. జిడ్డు కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఫిలాసఫీ ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని నమ్మద్దు, నిన్ను నువ్వు కూడా నమ్మద్దు అంటాడు ఆయన. మరి నువ్వు చెప్పిందన్నా నమ్మాలా వద్దా? నమ్మాలి కదా. మరి ఎవరిని నమ్మొద్దంటే ఎలా అయిపోద్దా? నువ్వు నమ్ము అని చెప్పి అందరికీ చెప్తావా?
ఎవరిని నమ్మకుండా ఏమైపోద్ది? నువ్వు బ్యాంకును నమ్మట్లేదా, పైలట్ని నమ్మట్లేదా, క్యాప్టెన్ నమ్మట్లేదా? ఒక ఓడ ఎక్కినప్పుడు క్యాప్టెన్ నమ్మెక్కుతున్నావా, నమ్మకుండా ఎక్కుతున్నావా? నమ్మే కదా. ఈ క్యాప్టెన్ గారు ఇదే మొదటిసారి ఓడ నడుపుతున్నారంటే ఇంకొక ఓడ ఏమైనా ఉందని అడుగుతా. ఎందుకు? ఇన్ఎక్స్పీరియన్స్డ్ కదా. ఈ పైలట్ ఇప్పుడే బ్రేక్ ఎక్కడ ఉందని అడిగాడు అనుకోండి, ఎక్కుతావా ఫ్లైట్? ఓలా బుక్ చేసుకున్నాం, కారు వచ్చింది, కారులో కూర్చోగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? కోరుకొండ వెళ్ళాలి బాబు. ఇప్పుడు ఎలా నడపడాడు కారు అన్నాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? మరి కారు నడపడం రాకుండా ఎలా వచ్చాను? ఏదో అలా వచ్చేసినట్టు బ్రేక్ ఎక్కడ ఉంటుందని అన్నాడు అనుకోండి. యూ ట్రస్ట్ సో మెనీ పీపుల్. ఓ బ్యాంకులో డబ్బులు వేస్తున్నావంటే నమ్మి వేస్తాం కదా. నమ్మద్దంటే అవ్వదు. ఏది నమ్మాలో చెప్పు, ఏది నమ్మకూడదో చెప్పు. బైబిల్ ఇచ్చింది క్లారిటీ, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. బైబిల్ ఎప్పుడు కూడా దేన్ని నమ్మద్దని చెప్పలేదో, దేవుడిని నమ్ము అని చెప్పింది. హల్లెలూయా. ఆ క్లారిటీ రావాలి నీకు. చాలామంది జ్ఞానులకి ఇంకా క్లారిటీ లేదు ప్రపంచంలో. ఐ పిటీ ఆన్ దెమ్. అయాన్ రాండ్ అనే ఒక ఆమె ఉంటుంది, ఆ ఫిలాసఫీ కూడా విపరీతంగా చలమణిలో ఉంటుంది. అయన్ రాండ్ ఇలాంటి చాలా ఉన్నాయని కూడా ఇవన్నీ చెప్పడానికి సమయం అయితే కాదు. దే ట్రస్ట్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచారు, విశ్వాసంలో వారు ఎదిగారు, బలపడ్డారు. ఓ ప్రాంతంలో ఓ బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేయమన్నాడు తండ్రి. కారణం ఏంటంటే ఆ బిడ్డలో ప్రాణం వస్తుంది పోతుంది, ప్రాణం వస్తుంది పోతుంది. కొర ప్రాణంతో ఉంటున్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. ఈ బిడ్డ కావాలంటే నన్ను వదిలే, నేను కావాలంటే బిడ్డను వదిలే అన్నాడు. ఏం చేయమంటారండి మీరు? కావాలంటే మన వీధి చివరిలో ఉన్న చెత్త కుప్ప మీద పడేసాయి. జంతువులే తింటాయో, ఎలా పోతాడో మనకు అనవసరం. ఈ బిడ్డను నేను పెంచలేను. భర్త చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. తెల్లగుడ్డలో బిడ్డను చుట్టేసి ఆ చెత్త కుండీ మీద వదిలేసింది. ఎందుకంటే భర్త లేకుండా ఉండలేని అనుకుందో ఏంటో. కాసేపటికి వర్షం పడ్డం, వర్షపు నీళ్లు ఆ మూటను తాకేసరికి ఆ బిడ్డ కదిలాడు. కదిలిన ఆ బిడ్డను అలాగే ఉంచేయాలని అనుకోలేదు తల్లి. ఆ సమయంలో నిర్ణయం తీసుకుంది, ఏదేమైపోయినా నా భర్తను వదిలేసినా పర్లేదు, నేను పస్తులు ఉన్నా పర్లేదు, నేను ఒకరి దగ్గర ఎవరిదైనా పని చేసుకుని బతుకుతాను, కానీ ఈ కుమారుడిని బ్రతికించాలా. ఆ నిర్ణయం తీసుకుంది తల్లి. గుండెలకు హత్తుకుంది, ఇంటి వాకిలి ముందు నిలబడింది. భర్త వచ్చాడు. అయితే వాడే కావాలన్నమాట నీకు? అవునండి. ఐ వాంట్ టు లివ్ ఫర్ మై కిడ్. దెన్ లీవ్ మై హౌస్. నా ఇల్లు వదిలేసి వెళ్ళిపో. ఆ సాయంకాలం వేళ బిడ్డను కౌగిల్లో ఎత్తుకుని అరణ్యం గుండా నడుచుకెళ్ళిపోతుంది తల్లి. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన. చాలా దూరం ఉన్న ఆ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేని ఆ ప్రాంతంలో రాత్రంతా అడవిలో నడుస్తుంది ఒక్కతే ఆ బిడ్డను ఎత్తుకుని. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. తీసుకొచ్చింది ఆ బిడ్డను అమ్మగారింటి దగ్గర తీసుకొచ్చింది, జరిగిన విషయాన్ని చెప్పింది. చావో రేవో ఇబ్బందో ఏదో కలిసే బతుకుదలే అమ్మ, ఆ బిడ్డను ఇక్కడే ఉంచి అన్నది. బలహీనంగా ఉన్న బిడ్డ తక్కిన బిడ్డల లాంటి వాడు కాదు, చాలా బలహీనంగా ఉన్నాడు. తరచుగా ఎన్నో రోగాలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మందులు కొనుక్కోవడం అవకాశం లేని ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డను తల్లి అలా పెంచుతూ వచ్చింది. ఊహ రాగానే దేవుని సువార్తను తన గుండెల్లో నాటింది. బాబు, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ ఇప్పుడు ఆత్మలో బలహీనుడు అవ్వద్దు. ప్రపంచం నిందించవచ్చు, ప్రపంచం ప్రక్కన నెట్టేయచ్చు, నీ వల్ల ఏది కాదు అని అంటారేమో, కానీ అవన్నీ నమ్మద్దు నాయన. దేవుని మాట నమ్మ. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను వాగ్దానాన్ని ప్రతిరోజు మాట్లాడుకో. మోటివేట్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ ద వరల్డ్ రిజెక్ట్స్ యూ, వెన్ ద వరల్డ్ పుట్స్ యూ డౌన్, వెన్ ద వరల్డ్ అబాండన్ యూ, ట్రస్ట్ ద వర్డ్ అండ్ హిస్ ప్రామిసెస్ అండ్ లివ్ ఫర్ గాడ్. నీ కడ ఊపి ఒకరికి దేవుని కోసం జీవించు. నీ కోసం నా భర్తను కూడా వదులుకొని వచ్చాను నేను. నీవంటే అంత ప్రేమ నాయన. కానీ ఈ తల్లి కన్నా ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమించాడు. నీకోసం తన ప్రాణం ఇచ్చాడు. రక్తాన్ని నీకోసం కార్చి నీకు బదులుగా సిలువలో మరణించారు. ఆయన ప్రేమను ఎప్పుడు మర్చిపోవద్దు. తల్లి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి ఆ కుమారుణ్ణి ప్రభువు సేవ కోసం సిద్ధపరిచింది. బలహీనుడు, పెంట కుప్ప మీద పడవేయబడిన వాడు. మరికొద్ది నిమిషాలైతే ఆ బిడ్డ ఎటుపోయేవాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను ఎప్పుడైతే తల్లి దేవుని వైపు మరల్చిందో, దేవుని వైపు తన దృష్టిని మరల్చిందో, ఆ బిడ్డ ప్రార్థనలు ఎదిగాడు, దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు, ప్రభువుకు సంపూర్ణంగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దేవుడు ఎంతగా ఆ బిడ్డను హెచ్చించాడంటే, నైజీరియా అనే దేశంలో ఆ బిడ్డ పేరు తెలియని వారు లేరు ఈరోజు.
డాక్టర్ బెన్సన్ ఇడ్హోసా అనబడి దైవజనుడు నైజీరియా చరిత్రనే మార్చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హీ బికేమ్ ఎ హిస్టరీ మేకర్ ఇన్ నైజీరియా, బ్రింగింగ్ ద గాస్పుల్ టు సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఆయన బ్రతుకున్న రోజు వరకు కూడా అనేక మందికి దేవుని స్వార్థను ప్రకటించి నైజీరియా దేశ చరిత్రలో ద ఫస్ట్ టీవీ స్టేషన్ స్టార్ట్ చేశాడు దేవుని సేవకుడు. యు ఆర్ నథింగ్ అని ప్రపంచం అంటే యు ఆర్ సంథింగ్ అని యేసయ్య ప్రూవ్ చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వెందుకు పనికిరావని ప్రపంచం అంటే నాకు పనికొచ్చే పాత్రగా నియమించుకుంటానన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆయన ఇద్దరు బిడ్డలు కూడా పరిచర్య చేస్తున్నారు సంఘాన్ని. వేల మంది ప్రజలు వస్తారు, ప్రతిరోజు ప్రభువుని ఆరాధిస్తారు. ఒక నిలువెత్తు సాక్ష్యము యేసు ప్రభు ఉన్నాడని, ఆయన దీనులను పెంట కుప్పల మీద లేవనెత్తుతాడని, మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడని, ఆయన హెచ్చించాలనుకుంటే ఒక వ్యక్తిని ఎంతవరకైనా హెచ్చిస్తాడని, ఎంతమంది కిందకి లాగాలని ప్రయత్నం చేసినా ఆయన కనుక నిర్ణయించుకుంటే ఏ ఒక్కరూ ఆ నిర్ణయాన్ని వెనుకకు త్రెప్పలేరు అని ప్రూవ్ చేశాడు యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. బహుశా ఈరోజు నువ్వు అభివృద్ధిలోకి రాకూడదని చాలామంది కోరుకుంటున్నారేమో, కానీ యేసయ్య వారి ప్రార్థనలు వినలేదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఇబ్బందులు పడాలని చాలామంది కోరుకున్నారేమో, నువ్వు ఫెయిల్ అయిపోవాలని చాలామంది కోరుకున్నారేమో, నీవు ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోవాలని చాలామంది ఆశించారేమో, కానీ దేవుడు వారి ప్రార్థనలు వినలా. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ పట్ల వాత్సల్యం కలిగినవాడు కాబట్టి, గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక, ఆయన తన పరిశుద్ధత తోడని ఒట్టు పెట్టుకున్నాడు కనుక హీ విల్ నెవర్ లెట్ యు డౌన్. నేను చెప్పగలను, జాన్ వెస్లీని వెనకకు లాగాలని చాలామంది ప్రయత్నం చేశారు. నా సేవా జీవితంలో వెనకకు లాగాలని చాలామంది ప్రయత్నం చేశారు. డిసప్పాయింట్మెంట్స్, డిస్ట్రెస్నెస్లోకి చాలామంది నెట్టేయాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడు వారి ప్రార్థనలు వినలేదు. నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. నేను 2001 ఏప్రిల్ 7 ఫార్మల్గా నా జీవితాన్ని ప్రభు సేవలో దేవుని సేవకు వచ్చాను. అప్పటి నుండి లెక్కేస్తే ఇప్పటికి 23 సంవత్సరాలు దేవుని సేవలో నిర్విరామంగా వాడబడ్డానికి. ఎన్నోసార్లు నాకు తెలుసు కఠినమైన పరిస్థితుల మధ్య కూడా సువార్త ప్రకటించాను. ఆగ్రాలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే మాకు వచ్చిన ప్రతిఘటన అంతా ఇంత కాదు. బ్లెస్సీ గారు వెలవెల్లాడిపోయారు. ఆ వచ్చిన థ్రెటనింగ్ కాల్స్, మళ్ళా రాడు జాన్ వెస్లీ మీ ఇంటికి. ఏ భార్యకైనా అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా. అప్పటికి మాకు ధన్య ఉంది, ధన్య నిత్య కూడా ఉన్నట్టుంది. నార్త్ ఇండియాలోకి జాన్ వెస్లీ వస్తే మళ్ళీ వెనకకు రానేమో. థ్రెటనింగ్ కాల్స్ డైరెక్ట్గా వచ్చాయి, కానీ భయపడలేదు. హ్యాపీగా వెళ్ళాను, ఆగ్రాలో దేవుని వాక్యం చెప్పాను, దేనికి భయపడలేదు, క్షేమంగా వచ్చేసాను. బలమైన కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఏ ప్రాంతంలో దేవుడు అడుగు పెట్టుకుంటాం. నాకు తెలుసు చాలా సెన్సిటివ్ కంట్రీస్కి కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఇమిగ్రేషన్లో కొన్నిసార్లు నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు. ఎందుకు వచ్చారు మా దేశానికి, ఏం చేస్తారు, ఎక్కడుంటారు. చైనా వెళ్తే అలా హోటల్ రూమ్లోకి వెళ్ళడం లేదో పోలీసులు వచ్చారు రూమ్కి. మీరు చైనాకి ఎందుకు వచ్చారు, నా పేరు తెలిసిపోద్ది కదా, నాది వేరే పేరు ఏమన్నా ఉంటే ఏదైనా చెప్తే వాళ్ళు నమ్మేవారు. జాన్ వెస్లీ, జాన్ అనేది క్రిస్టియన్ నేమ్ అని వాళ్ళకి తెలుసు. వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి. అలా వెళ్ళి రిలాక్స్ అవుతున్నాం. పోలీసు వాళ్ళు వచ్చారని ఆ ఫోను హోటల్కి వచ్చారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, మా రూమ్ అంతా చెక్ చేసుకున్నారు, మా బ్యాగ్లన్నీ చెక్ చేశారు, ఇంకా మల్టిపుల్ బైబిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఏమైనా లిటరేచర్ తీసుకొచ్చామా, ఇవన్నీ చెక్ చేసుకున్నారు. బ్లెస్సీ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను, పోలీసులు వచ్చారో మరి పరిస్థితి ఏంటో తెలియదు, మళ్ళీ చైనాలో ఉండిపోతానేమో జాగ్రత్త అని చెప్దాను. దేవుని స్తోత్రం 2 నిమిషాలు వెళ్ళిపోయాడు ఆయన. బట్ అలాంటి సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటి? ఎప్పుడు భయపడలా దేవుని సేవకే, దేవుని సువార్త కోసం. ఎన్నో ప్లాట్ఫామ్స్లో నిలబడ్డాను. గొప్ప వాళ్ళు అనేక మంది నా వెనకాల నిలబడ్డారు. ఎప్పుడు ఎవరికి భయపడలా, కాంప్రమైజ్ అయిపోవాలా. వాళ్ళ కాళ్ళు పట్టేసుకుంటే నాకు చాలా రకాలైన ప్రయోజనాలు వచ్చి ఉండేవేమో, కానీ సువార్త విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి. నేను చెప్పాలనుకున్న మాట ఎందుకోసం తెలుసా, నా వెనకాల ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, నా ముందు అందరి తర్వాత సింహాసనం వేసుకుని నా యేసయ్య కూర్చుంటాడు అక్కడ. ఆయన్ని మెప్పించాలి, నేను ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయన హృదయంలో ఉన్న మాటను తెలియచేయాలి. అదే నా ఆలోచన. ఎప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది నాకు. నా ముందు ఒక 50,000 మంది ఉండాలి, 1,00,000 మంది ఉండడం, లేదా 10,000 మంది, లేదా కనీసం ఒక 10 మందినే ఉండమన్నాడు. నా ఫీలింగ్ ఏంటో తెలుసా, అందరి వెనకాల నా యేసయ్య సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. నా హృదయంలో ఉన్న విషయాలు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదా, దేవుడు ప్రశ్నిస్తే ఎస్ చెప్పాలా. విశ్వాసము బలహీనపడద్దు ఎప్పుడు కూడా. విశ్వాసంలో నీ విశ్వాసాన్ని బలహీనపరిచే ఎన్నో సిద్ధాంతాలు, రకరకాలైన మాటలు నీకు వినబడచ్చేమో, కానీ కీప్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్, మూవ్ ఫార్వర్డ్.
విశ్వాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు. 100 కోట్లు పోయినా పర్లేదు, నష్టం ఏం లేదు. విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ప్రభు మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ప్రభు కార్యాలు జరిగిస్తాడు. బెన్సన్ అండ్ హౌసా నైజీరియా చరిత్రనే మార్చేశాడు. ఆ రోజు సర్వైవ్ అయితే చాలు అనుకున్న ఆ వ్యక్తిని దేవుడు ఒక దేశానికే ప్రయోజనకరంగా మార్చాడు. నేను బిడ్డల కోసం బాధపడతాను. ఈరోజు నా పిల్లల భవిష్యత్తు ఏంటండి వెస్లీ గారు? వాళ్ళు ఏమైపోతారో, నా పరిస్థితి ఏంటో, నాకు వచ్చిన రోగాన్ని బట్టి ఒకవేళ నాకు ఏదైనా అయితే నా పిల్లలు ఏంటనే ఆ భయం నిన్ను ఆవహించేసిందా? నిలబడ దేవుని కోసం. నీ పిల్లలను పోషించేవాడను నేనే. వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు ఆయన. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆధ్యాత్మిక సంపద గుండెల నిండా నింపు. దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని, దేవుని కోసం జీవించే విధానాన్ని. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. బెరేయా సంఘం 4వ మాట చదవండి ఒకసారి. ఆ సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం, వారు దేవుని సేవకు ఏం చేశారట? వాళ్ళు వాక్యం వినడం మాత్రమే కాదు, లేఖనాలను పరిశోధించడం మాత్రమే కాదు, వారి విశ్వాసాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, చివరగా వారు దేవుని సేవను ఏం చేశారట? సహకారులుగా నిలబడ్డారు. దే సపోర్టెడ్ ద వర్క్ ఆఫ్ గాడ్. పౌలు గారు చేస్తున్న పనికి తమ సహకారాన్ని పంపించారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం తీయండి ఈసారి. యాక్ట్ చాప్టర్ 20:4. దానిలో ఒక మాటను పరిశీలన చేద్దాం. ఆ మాట చదువుకుని ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం మనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, ఇంగ్లీష్లో సోపటర్ అంటారు ఆయన, తెలుగులో సోపత్రు. కొంచెం పేర్లు కష్టంగానే ఉంటాయి కదా ఇవి. మరి మన పేర్లు కూడా అలాగే కష్టంగా ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఇండియా వచ్చి వివేకానంద పేరు చదవడానికి ఆయన ఎంత కష్టపడిపోయాడో చూసారా? ఆ వీడియో మీరు చూసారా? మన మోడీ గారు ఏం తక్కువేం కదా, ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఆయన. బహుశా ఆయనకు మరి అన్నం రాలేదో, లేకపోతే అంతమంది క్రౌడ్లో ఆ ప్రాంప్టర్లో సరిగా కనపడలేదో. ఆయన పేరు డొనాల్డ్, ఈయన డొనాల్డ్ అన్నాడు. ఆయనకి ఎలా అర్థమైంది? ఇప్పుడు ఆయన అన్నాడు, మరి ఈయన ఇలాంటి నేను ఎవరో తక్కువ అని చెప్పి ఆయన వచ్చి అన్నాడు వివేకానంద అనేదో అన్నాడు ఆయన. వివేకానంద అండో రాలేదు ఆయనకి. మన పేర్లు వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటాయి, వాళ్ళ పేర్లు మనకు కష్టంగా ఉంటాయి. సోపత్రు అనబడే ఈ వ్యక్తి చూడండి, బెరయ పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనికలో ఉండు అరిస్తర్కును, సెకుందుకును, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, ఆసియా దేశం తుకికు, త్రోఫిమో అతనితో కూడా వచ్చిరి. ఇప్పుడు ఈ మాటను బేస్ చేసుకుని, లేదా ఈ మాటను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని, మనం ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమి బైబిల్ పండితులు డెవలప్ చేశారు అంటే, పౌలు గారి యొక్క మిషనరీ జర్నీస్లో, ఆయన సువార్త పరిచర్యలో బెరయ సంఘం అంతా కూడా తమ యొక్క సమర్పణ ఏదైతే ఉందో, తమ కానుకలు ఏవైతే ఉన్నాయో, తమ సహకారం ఏదైతే ఉందో, దాన్ని సోపత్రు అనబడే ఈ యవనస్తుని ద్వారా పౌలు గారు పంపించారట. వాళ్ళు పౌలు గారి పరిచర్య ప్రారంభంలో డేరాలు కుట్టి తను ఏం చేసుకున్నాడు చెప్పండి? ఆయన పోషించు. కానీ ఆ తర్వాత పరిచర్య విస్తరించబడిన తర్వాత పౌలు గారికి అనేక మంది సహకరించారు. ఫిలిప్పీ సంఘస్థులు సహకరించారు పౌలు గారికి. ఆ కారణం బట్టి పౌలు అన్నాడు, మీరు నాకు పంపిన వస్తువులు మనోహరమైనవి అన్నాడు, దేవుని దృష్టిలో సువాసన అన్నాడు. అంటే ఫిలిప్పీ సంఘము పౌలు గారి అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ బెరయ విశ్వాసులు కూడా సోపత్రు అనబడే యవనస్తుని ద్వారా వారి సహకారం అంతా కూడా పంపించారు. మరి ఆ టైంలో బ్యాంకులు లేవు కదా. పౌలు గారు మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి చెప్పండి, అందులో డబ్బులు వేస్తామని అనడానికి లేదు కదా ఆ టైంలో. గూగుల్ పేలు, ఫోన్పేలు, పేటిఎంలు, ఆ తర్వాత యూపీఐ ఆ గేట్వేలు ఆ టైంలో లేవు కదా. ఆ కారణాన్ని బట్టి పూర్వ దినాల్లో ఏం చేశారంటే, సంఘం అంతా కూడా కానుకలు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు పోగు చేసి వాటిని ఒక ప్రతినిధి ద్వారా, ఆ సంఘ నాయకుని ద్వారా కావచ్చు, ఆ సంఘము ఎండోర్స్ చేసిన ఒక వ్యక్తి ద్వారా పౌలు గారికి చేర్చేవారు. ఆయన సువార్తను ప్రకటించడానికి వాటిని ఉపయోగిస్తుండేవారు. ప్రభు సువార్త రాజ్య వ్యాప్తి కోసం వాటిని వినియోగించేవాడు. ఈ రోజుల్లో గివింగ్ అనే అంశం మీద కూడా విపరీతమైన రకరకాలైన రీజనింగ్లు వచ్చేసినాయి. దేవునికి ఇవ్వాలా వద్దా, ఇవ్వద్దు, ఇవ్వక్కర్లేదు అంటే అది ఎంత ఆనందమో కొంతమందికి. కానీ దేవునికి ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత సంగతి. నువ్వు ముందు రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని రాజ్య విస్తరణ అనే భారం నీకుంటే నువ్వు దేవుని రాజ్యానికి సహకరించే వ్యక్తిగా ఉంటావు. ఎందుకోసం తెలుసా? మనం ఏది ఇచ్చినా యేసయ్యకు తక్కువే. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, నా వల్లనే సంఘం నడిచిపోతుందండి, నా వల్లనే పాస్టర్ గారు ఇగో సూట్ కొనుక్కున్నాడండి, నా వల్లనే వాళ్ళు బతుకుతున్నారని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ
కొన్నిసార్లు దేవుడు మనం లేకుండా కూడా ఆ పనులు ఏం చేయగలడు? ఆయన జరిగించలేదు, వేరే వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. ఆ ఆలోచన మనలో రావడానికి వీల్లేదు. నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువే. వేలాది నదులంత విస్తార తైలాన్ని దేవునికి సమర్పించిన ఆయన మన మీద చూపించిన ప్రేమకు బదులివ్వగలమా? సిలువలో చేసిన త్యాగానికి ఎవరైనా వెలకట్టగలరా? కొన్నిసార్లు ఎందుకు ఈ కాంట్రవర్సీలు? కానుకల కోసం, దశంభాగాల కోసం రకరకాల కాంట్రవర్సీలు ప్రపంచంలో. నీకు ఇవ్వాలనుకుంటే, దేవుని సేవను ప్రోత్సహించాలనుకుంటే, కృతజ్ఞతతో దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే మౌనంగా ఉండో, ఇబ్బంది ఏమీ లేదు. దేవుని పని ఏది ఆగిపోదాం. ఆగిపోయింది ఎప్పుడైనా? దేవుని పనులు, దేవుని రాజ్యం ఎప్పుడైనా ఆగిపోయిందా? ఆశీర్వాదం నువ్వే పోగొట్టుకుంటావు, దీవెన పోగొట్టుకుంటావు. ఆ ధనాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా ఎక్కడ ఖర్చు పెడతావు? లోక సంబంధమైన ఆశల్లో ఎక్కడ వినియోగించాలని ఆశపడుతున్నావు? దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? దేవుని రాజ్యంలో ఒక విత్తనాన్ని విత్తి పంటను కోయిన వాడు ఎవరైనా ఉన్నాడా? నూతన నిబంధనలో గివింగ్ అనేది ఒక యాటిట్యూడ్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ఏం చేయను? ప్రేమించున దేవుని వాక్యంలో. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దేవుడు నీకు ఇచ్చిన దానిలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఇస్తున్నావు. అది మనం బోస్ట్ చేసుకునే విషయం అయితే కాదు, మనం గర్వపడిపోయే విషయం అయితే కాదు. దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఒక అవసరత నీ ముందున్నప్పుడు, సేవ జరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని రాజ్యం కట్టబడుతున్నప్పుడు సహకరించిన పొరపాటే ఉంది. సోపత్రు ద్వారా బెరయ సంఘము తమ యొక్క చెప్పండి కానుకలు ఎవరు పంపించారట? దేవుని సేవకుని పంపించారు. ఒకసారట ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్న డిస్కషన్ జరుగుతుందట. ఆ డిస్కషన్ ఎలా ఉందంటే, ఒక ఆయన అన్నాడట, మా సంఘంలో కానుకలన్నీ పట్టిన తర్వాత ఒక పెద్ద సర్కిల్ గీస్తాము, ఆ సర్కిల్లోంచి కానుకలన్నీ పైకి ఎగరేస్తాం, అవి లోపల పడినవన్నీ కూడా సంఘ కార్యక్రమాలకు వినియోగిస్తాము, బయట పడినవన్నీ కూడా బయట సువార్త పనుల కోసం వినియోగిస్తాం అన్నాడట. సరే, బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత మరొక ఆయన, మేము కూడా అదే చేస్తాము, సర్కిల్ వేస్తాము, అలా పైకి ఎగరేస్తాము, బయట పడినవన్నీ కూడా సేవకుల పోషణ కోసం వాటి కోసం వాడతాము, లోపల పడినవన్నీ కూడా సువార్త కోసం వినియోగిస్తామని ఆయన చెప్పాడు. బహుశా మరి మన దేశం నుండి వెళ్ళాడో మరో ఏ దేశం నుండి వెళ్ళాడో మనకు పెద్దగా క్లారిటీ లేదు. కానీ మూడో వ్యక్తి అన్నాడు, నేను కూడా గీతగా ఒక సర్కిల్ గీస్తాను, ఇలా పైకి ఎగరేస్తాను, పైకి వెళ్ళిపోయిన దేవునికి, కింద పడిపోయిన నాకు అన్నాడట ఆయన. చెప్పండి, పైకి వెళ్ళిపోయిన ఎవరికి? దేవునికి, కింద పడిపోయినాయన్ని నాకు. చాలాసార్లు మన యాటిట్యూడ్ అది కాదా? నష్టాలు అయిపోయి అన్నీ అయిపోతే ఇంక దేవుడు అకౌంట్లో వేసేద్దామండి, ఉన్నవన్నీ మనయేనండి. ఇవ్వడం అనేది నేర్చుకో, ఇప్పుడు కాకపోతే రేపైనా. నేను చెప్తున్నాను, నీ పిల్లలు కూడా నేర్పించు. పిల్లలకు కానుకలు ఇచ్చేటప్పుడు 5 రూపాయలు కాసు 2 రూపాయలు కాసేసారే దేవునికి ఏంటంటే ఆడికి ఏం అర్థం అవుద్దంటే, యేసుప్రభుకి 5 రూపాయలు ఇవ్వాలనుకుంటా. నువ్వు మంచిదే, నువ్వు 500 రూపాయలు వేస్తున్నావు, లేకపోతే 5000 వేస్తున్నావు, మంచిదే. ఈసారి మీరు ఏం చేస్తారో తెలుసా? ఆ 500 వాడికి ఇవ్వండి, 5 రూపాయలు మీరేయండి. వాడికి అర్థమవుతుంది దేవునికి ఇవ్వడం అంటే ఏంటో, దేవుని ఆనర్ చేయడం అంటే ఏంటో అర్థమవుతుంది. పిల్లలకి నేర్పించండి. నా పిల్లలకి అదే నేర్పిస్తున్నాను. గివింగ్లో ఎప్పుడు కూడా వాడిని వెనకడుగు వేయనే మనం. వాట్ ఎవర్ దే వాంట్ టు గివ్ టు ఎనీబడి. కొన్నిసార్లు ఎవరైనా మా ఇంటికి సేవకులు వస్తే, లేదా మేము ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే నేను ఈజీగా చేసేయచ్చు. ఒక చెక్ రాసో లేకపోతే ఒక కవర్లో పెట్టి అమౌంట్ ఇవ్వచ్చు. కానీ ఐ వాంట్ మై చిల్డ్రన్ టు సీ దట్. నా పిల్లలు చూడాలి అది. వాళ్ళని పిలిచి, నా కుమార్తెల దగ్గర రండి, దిస్ ఈజ్ ద ఆఫరింగ్ వీఆర్ గివింగ్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్స్ ప్రే అండ్ గివ్. ఓకే, మనందరం ప్రార్థన చేసేద్దాం అని చెప్పి ఆ కవర్ కోసం ప్రార్థన చేసి ఆ కవర్ ఇస్తాను. ఎందుకోసం? నేను చేయగలను, అది వాళ్ళకి తెలియకుండా కూడా చేయగలను నేను. కానీ వాళ్ళకి తెలియాలా, సేవకులను గౌరవించాలా. రేపొద్దున మా ఇంటికి ఎవరైనా సేవకులు వస్తే ప్రార్థన చేస్తే వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదనే విషయం నా పిల్లలకి అర్థం కావాలి. డెమాన్స్ట్రేట్ చేస్తాను. డూ యూ నో దాట్? ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, సేవకుల దగ్గర ఏమైనా ఉంటే తీసుకుందామన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారేమో. అన్ని సమయాల్లో తప్పు కాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలు అలాంటి ఆలోచనలతోనే కొంతమంది ఉంటారేమో. కానీ ట్రై టు గివ్. ఎవడో నేర్చుకుందాం. బెరయ విశ్వాసులు మాకు సువార్త అందింది కదా, మేము బాగానే ఉన్నాం కదా, మా ప్రాంతం డెవలప్ అవుతుంది కదా అనుకోలేదు. పౌలు గారు ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటన కోసం వెళ్తున్నారో అక్కడ అనేక మంది తమ గుప్పిలి తెరిచి సహకరించారు. దట్ వాజ్ ఎ గివింగ్ చర్చ్. ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఎ గివింగ్ చర్చ్ ఈజ్ ఎ లివింగ్ చర్చ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మన సంఘం గురించి మంచి సాక్షి చెప్పగలను ప్రియులారా. ఏదైనా ఒక అవసరత మీ ముందు పెట్టినప్పుడు ఇది చేద్దాం మనందరం కలిసి. జాన్ వెస్లీ అంటే ఒక్కడు కాదు, జోసెఫ్ విజయ్ కుమార్ గారు అంటే ఒక్కడు కాదు, మనందరం కలిసి
మేమేదో తెరల మీద కనబడుతున్నాం అంతే, కానీ మా వెనకాల ఉన్నదంతా మీరే. మీ సహకారం, మీ ప్రోత్సాహమే కదా ఈరోజు ఇన్ని ప్రాంతాల్లో సువార్త కార్యక్రమాలు జరిగించడానికి, ఇన్ని ప్రాంతాల్లో క్రూసేడ్లు నిర్వహించడానికి, ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని విధానాల్లో సువార్తను అందించడానికి సహాయపడుతుంది, దోహదపడుతుంది. ప్రభు రాజ్యం కట్టబడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక చోట్ల దేవుని మందిరాలు, నేను చెప్పగలను మరలా కరోనా సమయంలో, పాండమిక్ సమయంలో అనేక మంది సేవకులకు అండగా నిలబడ్డాం మనం. నేనేదో అతిశయంతో మాట చెప్పట్లేదు, కానీ ఆ టైంలో నేను బ్లెస్సీ గారు ప్రార్థన చేసిన ప్రభు ఇచ్చిన ప్రేరేపణ, యు మస్ట్ స్టాండ్ ఫర్ మై పీపుల్. ఆ సమయంలో ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 6,000 మంది సేవకులకు 2 కోట్లకు పైగా సహకారం చేశాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ 2 కోట్లు మన దగ్గర పెట్టుకుని ఉంటే వేరే ప్రాజెక్టులు ఎక్కడైనా వాడి ఉండేవాళ్ళం, కానీ ఐ వాంటెడ్ టు గివ్, చేయాలంతే. ఆ సేవకులు ఎవరో కూడా నాకు తెలియదు. 10ల సంఖ్యలో సంఘాలు లేదా దేవుని మందిరాల మధ్యలో ఆగిపోతే పాండమిక్ వలన వాటిని పూర్తి చేయగలిగాం. స్లాబులు వేయించడం కావచ్చు, రేకులు వేయించడం కావచ్చు, మధ్యలో ఆగిపోయిన మందిరాలు ఫ్లోరింగ్లు కావచ్చు, కిటికీలు పెట్టడం కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సంఘం మధ్యలో ఆగిపోయింది అంటే సహకరించాం. ఎందుకోసం తెలుసా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈజ్ ఎ గివింగ్ చర్చ్. దేవుని బిడ్డలని మీరు మీ గుప్పిలి తెరిచి దేవుని కార్యాల కోసం, దేవుని పనుల కోసం, దైవజనుడు దేవుని కోసం వాడబడుతున్నాడు, సువార్త వెదజల్లబడుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు సో అవర్ సీడ్. దేవుని విత్తనాలను, దేవుని సంఘంలో మా విత్తనాలు నాటాలి అని చాలామంది దేవుని బిడ్డలు సహకరిస్తున్నారు. కాబట్టే ఈ రోజున ఈ పరిచర్యను ఒక అంతర్జాతీయ పరిచర్యగా దేవుడు మార్చాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ గివింగ్. అంత మాత్రం కానీ ఆన్లైన్లో కూడా చాలామంది మన ప్రియులు దేవుని ప్రజలు దేవుని వాక్యం వింటున్నప్పుడు, వాట్ ఎవర్ ద లార్డ్ ఇన్స్పైర్స్ దెమ్, దే ఆర్ ఆల్సో సోయింగ్ ద సీడ్. వాళ్ళు కూడా అనేక మంది దేవుని ప్రజలు దేవుని కార్యాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు ఎంత గొప్పవి, ఎంత ఉన్నతమైనవి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బెరయ సంఘంలో మనం నేర్చుకున్న పాఠం, దే వర్ గివింగ్ టు ద లార్డ్. దేవుని కోసం ఇచ్చారు, సహకరించారు. అలాంటి అనుభవంలో మనం ఎదుగుదామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టుడే. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుని ప్రభు వైపు మనం చూద్దాం. అవునయ్యా, బెరయ సంఘము నేటి సంఘానికి ఇస్తున్న ఒక గొప్ప సవాలు. వాక్యమును అంగీకరించారు, వాక్యాన్ని పరిశోధించారు, వాక్యాన్ని విశ్వసించారు, వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పడానికి సహకరించారు. లార్డ్ హెల్ప్ us లార్డ్ టు వర్క్ ఫర్ యూ. ప్రభువా, మేమందరం విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయ ప్రభువా. మా కష్టాలు, మా ఇబ్బందులు, మా ప్రతికూలతల్లో ప్రభువా నీ కోసం జీవించే కృపనివ్వండి. అందరం దేవుని మనం చూద్దామా, ప్రార్థించేద్దాం. ఎవ్రీబడి లుక్ అన్ టు గాడ్ అండ్ ప్రే. ఒక చిన్న తీర్మానం ప్రభు కోసం తీసుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆర్ యూ ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డైలీ లైఫ్? అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ನಾವು పరిశీలించేద్దాం. హల్లెలూయా. అందరం ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని మేము గమనించి బెరయ సంఘం వల్లే మేము కూడా వాక్యాన్ని అంగీకరించే వారంగా, వాక్యాన్ని పరిశోధించే వారంగా, వాక్యమును నిన్ను విశ్వసించే వారంగా, వాక్య ప్రకటన కొరకు సహకరించే వారంగా మేము ఉండడానికి మీరే సహాయం చేయండి. అలాంటి అనుభవాల్లో కేవలం మా సంఘం మాత్రమే కాదు, అన్ని సంఘాలు ఎదగడానికి నీవే కృప చూపించండి. నిన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరే బదిలపరిచి బలపరిచి నూతన కార్యాలు జరిగించమని, మా ప్రియులు తమ గుప్పిళ్ళు తెరిచి నీ కొరకు, నీ పరిచర్య కోసం, నీ సేవార్థమై తమ కానుకలు సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరి మీద దీవించి బలపరచుమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.